హాయ్ మాస్టర్స్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో, సద్గురు సదానంద మహాయోగి దివ్య ఆశీస్సులతో మరి అద్భుతంగా దూసుకు వెళ్ళిపోతుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతిక్షణం సత్య దర్శనం. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సత్యవాక్కులు ప్రపంచమంతా వినిపించే వాణి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పత్రిజీ మనకు అందించిన పాశుపతాస్త్రం వజ్రాయుధం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మిత్రులారా, మరి ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాలు మరి మనం ప్రచారం చేస్తూ వస్తున్నాం. అలాగే ఎన్నో పిరమిడ్ల నిర్మాణాలను చూపిస్తూ మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల ధ్యాన అనుభవాలు, అదే అసలైన ఆత్మజ్ఞానాన్ని ప్రపంచానికి అందించడానికి నడుం బిగించింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇప్పటి వరకు ఎంతోమంది మాస్టర్ల అనుభవాలు మరి టెలికాస్ట్ చేయటం జరిగింది. ఇంకా లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు ఎన్నో గొప్ప అనుభవాలు పొందారు, ఎంతో సేవ అందించారు. పిఎస్ఎస్ఏ మూమెంట్లో పునాది రాళ్ళుగా వాళ్ళు మరి పిఎస్ఎస్ఏ మూమెంట్ని భుజానకెత్తుకొని వాళ్ళు ఎంతో వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు. పత్రిజీ అందించిన ఆ సంకల్పం శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తే ధ్యేయంగా ముందుకు దూసుకు వెళ్తూ పిరమిడ్ మాస్టర్లు ఎంతో గొప్ప వర్క్ చేస్తున్నారు ఈ ప్రపంచంలో. మరి అటువంటిది మేము కర్నూలు జిల్లాకి విచ్చేసి మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు మనం టెలికాస్ట్ చేస్తూ పిరమిడ్ నిర్మాణాలను చూపిస్తూ వారి అనుభవాలు, అనుభవ జ్ఞానాన్ని ప్రపంచమంతా అందిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా కర్నూలు మండలం ఇది. మరి పుసులూరు గ్రామం, కర్నూలుకి 14-15 కిలోమీటర్ల దూరం కర్నూలు సిటీకి. మరి పుసులూరు గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ రాముడు గారు ఇక్కడ సర్పంచ్గా పనిచేస్తున్నారు. గ్రామ సర్పంచ్ రాముడు గారు. ఆయన ధ్యాని, మెడిటేటరు, శాకాహారి. మరి అటువంటి మాస్టరు పూనుకొని ఇక్కడ ఒక గొప్ప పిరమిడ్ నిర్మాణం చేయించారు. 18 అడుగులు పొడవు వెడల్పులతో శ్రీ వీరభద్ర పిరమిడ్ ధ్యాన మందిరం. మరి ఆ ధ్యాన మందిరం యొక్క వివరాలు, అలాగే రాముడు గారిని మనం ఇప్పుడు ఆహ్వానించుకుంటున్నాం. వెల్కమ్ సార్ రాముడు గారు. మరి వారి అనుభవాలు మనమంతా విందాం, ప్రపంచమంతా విందాం. ఇటువంటి పిరమిడ్లు నిర్మాణాలు ప్రతి గ్రామంలో రావాలి, ప్రతి ఇంటి మీద పిరమిడ్ నిర్మాణాలు కావాలి, ప్రతి ఊరు శాకాహార జగత్ కావాలి, ప్రతి ఊరు కూడా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తులో భాగమైపోవాలి. అందుకు అనుగుణంగా వీళ్ళంతా ఎంతో కృషి చేశారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. రాముడు గారు మన ముందుకొచ్చారు. వెల్కమ్ సార్ రాముడు గారు. మరి మీరు పత్రిజీ గారితో ఎలా అంటే ఆయనతో మీరు గడిపిన క్షణాలు, అలాగే ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఈ పిరమిడ్ నిర్మాణాన్ని చేయడానికి కారణం ఏంటి, మరి మీ అనుభవాలు, మీ ఆనందాన్ని మన ప్రేక్షక దేవుళ్ళందరికీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురుగారు అయినటువంటి పత్రి మహారాజ్కి, సదానంద యోగి గారికి, ధ్యానులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను 2007లో ధ్యానంలోకి వచ్చాను. చంద్రశేఖర్ లెక్చరర్ మాస్టర్ ద్వారా నేను ధ్యానం తెలుసుకొని ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుండి నేను ప్రతిరోజు 5-6 గంటలు ధ్యానం చేస్తూ జగన్నాథ్ గట్టు మీద ఒక్క రోజుకు 10 గంటలు ధ్యానం చేస్తూ నిరంతరం సాధన చేసేవాడిని. మాది కర్నూలు జిల్లా కర్నూలు మండలం పుసులూరు గ్రామం. నేను 3 సార్లు సర్పంచ్గా ఎన్నికైనాను. ప్రస్తుతం కూడా సర్పంచ్ పదవిలోనే ఉన్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. మా ఊరికి ఒక పిరమిడ్ రావాలని సంకల్పంతో ఎవరిని ఏ విధమైనటువంటి ధ్యానులు కాక వేరే వాళ్ళు ఎవరిచ్చినా మేము ₹1 కూడా తీసుకుని మా ధ్యానులు మాత్రమే మేము కలిసి ఈ పిరమిడ్ నిర్మాణం చేసుకున్నాము. ప్రతిరోజు 41 రోజు 10 గంటలు ధ్యానం చేసిన తర్వాత నేను ఆటో రైటింగ్ రాయడం జరిగింది.
ఒక 100 పద్యాలు రాసినాను. ఆ పద్యంలో మొదటిది సాహసించనేలా సన్యాసి కానేలా వస్త్రభూషణ వర్ణములేలా సంసారంలో సాగంగా రాజయోగమందు రంజిల్లవలే రాజు గురువు ఏకమైతే రాజయోగం బౌ రాజయోగం అబ్బితే రాజు తానే పో అని ఫస్టుగా పోయమ్స్ రాయడం జరిగింది. నేను ఇట్లా ఒక 100 పద్యాలు రాసినాను. చెడుని ఛేదించలేక మంచిని పెంచలేక మమతను పంచలేక మహాత్ముడెట్లవురా అని ప్రతిదీ అద్భుతమైనటువంటి నా గత జన్మని 4 జన్మలుగా చూసుకున్నాను. నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను. ఎంతో ఈ పిరమిడ్ కావాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం. మేము ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్టలేకపోయినాం. నాకు సంకల్పంతో నాకు ఈ పిరమిడ్ కావాలని విశ్వానికి మెసేజ్ పెట్టినాము. విశ్వం నాకు ఇది చేయి అంటేనే నేను ఒక వ్యాపారం చేస్తే నాకు డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చిన మరుక్షణమే మేము పిరమిడ్ నిర్మాణానికి పూనుకున్నాం. ఎంతో ఆనందమైనటువంటి జీవితం. మాస్టర్లు అదృశ్య రూపంలో కలిసినా నీకేం కావాలా ఇట్లా చేస్తున్నావు ధ్యానం అంటే నాకు డబ్బులు కావాలా అని చెప్పినాను. డబ్బులా నీకు ఇది చేయి వస్తుందన్నారు. ఒక 15-20 రోజుల్లోనే నాకు 10-12 లక్షలు వచ్చినాయి. నేను ఆ విధంగా ఈ పిరమిడ్ నిర్మాణం మా ఊర్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప ఉన్నటువంటి ధ్యానులు అందరి సహకారంతో ఈ నిర్మాణం చేసినాము. ధ్యానం చేస్తే దైవంగా జీవిస్తాం. ధ్యానం చేయనటువంటి వాడు మనసు ఎట్లో పోయి రోగాల పాలై మనసు చాంచల్యమై ఇటువంటి ధ్యాన జీవితం ఎంతో ధన్యమైనది. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని ఆశ్రయించి ధ్యానం ప్రతిరోజు చేస్తే ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి పిఎంసి ఛానల్ ద్వారా తెలియజేయడం అనగా ప్రతి ఒక్కరూ సత్యం తెలుసుకున్నారంటే 41 రోజు సాధన చేస్తే మీ గత జన్మలు కానీ మీకు ఆర్థిక ఇబ్బందులు కానీ శరీర బాధలు కానీ ఏమి ఉండవు. మీరు ఆత్మదర్శనం కోసం సత్యం కోసం ప్రతి నిమిషం పాటుపడండి. సత్యమే దైవం అంటూ సత్యం తప్ప వేరే ఏం లేదు. ఈ భూమండలం అంతా సత్యమే పరిపాలన చేయవస్తుంది. సత్యం అంటే జీవాత్మ, జీవుడే దేవుడు, అహం బ్రహ్మాస్మి అనే పెద్దలు చెప్పినటువంటి వాక్యాలు ఇవి. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ధన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతారని ఈ పిఎంసి ఛానల్ ద్వారా 50 మంది ప్రపంచానికి తెలియజేస్తున్నాను. పత్రిజీ గారి సందేశం. పత్రిజీ గారితో 2007 నుండి ఎన్నోసార్లు పత్రిజీ గారిని కలిశాను. పత్రిజీ గారు బుద్ధ పిరమిడ్కి పిలిపించి నేను రాసిన పద్యాలను అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వెరీ గుడ్ అని టిక్ మార్క్ చేసినాడు. పత్రిజీ గారికి పాదాభివందనాలు. ఇంకా పత్రిజీ గారితో గడిపిన క్షణాలు. పత్రిజీ గారితో ఎన్నో సార్లు గడిపాను. ధ్యాన యజ్ఞానికి కానీ సర్వీస్లో కానీ ప్రతిదాన్ని మేము పాల్గొంటాము. మా ఊర్లో అమ్మగారు వచ్చి పిరమిడ్ని ఓపెన్ చేశారు. మళ్ళీ స్వర్ణమాల పత్రి గారు మా ఊరికి వచ్చి నిర్మాణాన్ని పిరమిడ్ని ఓపెన్ చేసి వెళ్ళారు. కాబట్టి పత్రి సారు ఈ ఊరికి పక్కన ఉన్నటువంటి వీరభద్రస్వామి ధ్యాన మందిరం అని పేరు పెట్టారు. గుడి పక్కనే ఉంది కాబట్టి ఈ విధంగా వీరభద్రస్వామి పిరమిడ్ అని పేరు పెట్టారు. ఎన్నో శాకాహార ర్యాలీల్లో పాల్గొన్నాము. ఎంతో మెడిటేషన్ క్లాసులకు చాలా దూరం వెళ్ళొచ్చాము. ధ్యానానికి ముందు నేను మాంసాహారిగా ఉన్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి మాంసం కానీ ఆ రోజు నుండి నా జీవితాన్నే శాకాహారిగా మార్చుకొని నేను ఎంతో చురుగ్గా ధ్యాన క్లాసులకు కానీ ధ్యానం యొక్క నిర్మాణాలకు కానీ మేము పోతూ ఉంటాం. ప్రతి ఒక్కటి శాకాహార ర్యాలీలకు ఎక్కడ జరిగినా వెళ్ళిపోతుంటాం. మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. జీవితం అనేది ఒక మాంసము తినడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అసూయతనం, ద్వేషం, క్రోధం ఇవి పెరిగిపోతాయి. కాబట్టి మాంసాహారం 7-8 గంటలైనా అరగదు. మన శాకాహారం 4 గంటల్లో అరుగుతుంది. మన శరీరానికి ఏదైతే మేలు చేస్తుందో శాకాహారం భుజించి ఎంతో ఆనందమైనటువంటి జీవితం ధ్యానాన్ని ప్రతి నిమిషం చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ మంచి చెడుపోయే మనిషి ఎంతో
మంచిగా ఆలోచన చేస్తుంది మనకి. ధ్యానం చేయండి, అందరూ ధ్యానులు కాకండి, ధన్య జీవితాన్ని గడపండి. మరి మీరు సర్పంచ్ కదా, ప్రజలకు చెప్తున్నారా ధ్యానం చేయమని మీ ఊరు గ్రామ ప్రజలందరికీ? మా ఊరు గ్రామ ప్రజలకందరికీ చెప్తున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు ఒక వారం 10 రోజులు వచ్చి నొప్పులు వచ్చాయి ఇవి వచ్చా అని వెళ్ళిపోతున్నారు. కాబట్టి అందరికీ మనవి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకుంటే గత జన్మల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని ఈ జన్మలో మనకు మోక్షం అంటే టెంకాయలు కొట్టడమో పూలదండలు వేసడమో దేవుని పోయి గుండ్లు కొట్టడమో కాదు. దేశ విదేశములు తిరిగి దేశ దిమ్మరి పోలే కాసులు ఖర్చు చేయ కలుగున మోక్షం అని మహాత్ములు నాకు ఆటో రైటింగ్ ద్వారా పైన మాస్టర్లు తెలియజేసింటే నేను కింద పద్యాలు వదలండి, 2 పద్యాలు ప్రేక్షక దేవుళ్ళకి. మన ప్రేక్షక దేవుళ్లకు, హింస చేత హీనుడగుట కన్నా హంస చేత అదిగుడగుట మిన్న, తనలోని తత్వం ఎరుగుట తనను తాను ఎరుగుట, గురి లేని విద్య గుడ్డి విద్య, విద్య లేనివాడు వింత పశువు, పశుతత్వం వీడితే పశుపతి తానే పో, శ్వాస మీద ధ్యాస కన్నర కుమార. ఇంకా వస్తే చెప్పండి, గుర్తుంటే. పిఎంసి ఛానల్ వారికి అందరికీ, పిఎంసి ఛానల్ వారికి అందరికీ నా ధన్యవాదాలు. ఇంతతో సమాప్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ రాముడు గారు. చూశారుగా మాస్టర్స్, కూర్చోండి. చాలా అద్భుతాలు. ఈయన ఒక గ్రామ సర్పంచ్గా 3 సార్లు ఎన్నికయ్యి ఇక్కడ చేస్తున్నారు. పత్రిజీ గారు ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అని చెప్పారు. అందుకోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని కూడా స్థాపించడం జరిగింది. గురువులు హాస్టల్ మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ మేరకు ఆత్మజ్ఞానులు మీరు పార్టీ పెట్టండి అని సార్కి మెసేజ్ తీసుకొని ఆయన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. మరి ఎన్నోసార్లు ఎన్నో ఎలక్షన్లో 5 టర్ములుగా పోటీ చేస్తూనే ఉంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి. ఎందుకంటే ఆత్మజ్ఞాని అంటే ఏది ఆశించని వాడే ఆత్మజ్ఞాని. ఆశించే వాళ్ళు పదవులో ఉంటే వాళ్ళ ద్వారా ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. కనుక ఆశ లేనివాడే ఆత్మయోగి. అటువంటి ఆత్మయోగులే పరిపాలకులు కావాలి అని ఏకైక సంకల్పంతో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించి మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఎంపీలుగా పోటీ చేశారు. అలాగే సర్పంచ్ లెవెల్ నుంచి కూడా మన ఆత్మజ్ఞాని సర్పంచ్గా ఉన్నాడు అంటే ఆ ఊరు ఎంత అద్భుతంగా మారిపోతుందండి. ఎందుకంటే అందరూ బాగుండాలి, నేను బాగున్నాను ధ్యానం ద్వారా, అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులు అవ్వాలి, ఏ జీవి చంపకూడదు అని ఆయన ఒక సర్పంచ్గా ఒక పదవిలో ఉన్నప్పుడు ధ్యానం చేస్తే వాళ్ళు ఆత్మజ్ఞానులు అయితే ఆ పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుందో. కనుక మరి సర్పంచ్ నుంచి మనం అన్ని స్థాయిల్లో మనం పోటీ చేయాలి. మరి మండల దీనికి కూడా పోటీ చేయాలి. అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్ని చోట్ల కూడా మన పిరమిడ్ మాస్టర్లు సపోర్ట్ చేయాలి. అలాగే థ్యాంక్ యూ సార్. మంచి ఆత్మజ్ఞాని ఎన్ని అంటే ఆటో రైటింగ్ చూడండి, ధ్యానం చేస్తుంటే గతంలో ఉన్న ఏదైతే వాళ్ళ లోపల ఉన్న ఆ జ్ఞానాన్ని, ఆ ఖనిజ సంపద, అది లోపల మనకి ఆ జ్ఞానం అనేది ఒక సంపదలాగా ఉంటుంది. అవన్నీ గతంలో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావటం. ఆయన ఎన్నో పద్యాలు 100 పద్యాలు పైగా రాశారు. చక్కగా కొన్ని విన్నారు. సార్ మీరు బుక్ రాయండి, ఎందుకంటే సారు ఎంతో ఇష్టంగా మిమ్మల్ని పిలిపించుకొని అన్నీ విన్నారు అంటే మరి అవన్నీ బుక్ రూపంలో తీసుకొస్తే ఎంతోమందికి ఆ జ్ఞానం ఆయన చెప్పిన 4 ముక్కల్లోనే ఎంత అంతరార్థం ఉందో. కనుక అవన్నీ ప్రతి ఒక్కరికి అందాలి. పుస్తక రూపంలో తీసుకొచ్చి మన ధ్యాన మహాయాగాల్లో చక్రాల్లో విడుదల చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ గొప్ప అనుభవం. మత్తు పదార్థముల చేత మాంస భక్షణ చేత మదమెచ్చును గాని మదిని కానలేడు, మదిని కాననివాడు మనుజుడెట్లెవరా, మాయ చేతనరుడు మసులు చుండగనేలా, భ్రమచేతనరుడు బ్రతకనేలా, భ్రమ నెరుగుతే బ్రహ్మమే తాను, ఆశ చేతనరుడు ఆరాటపడనేలా, ఆశ నెరగక అద్భుతమైనటువంటి స్థితిని కలిగినటువంటి ధ్యానం అందరూ చేయండి. శాకాహారులుగా జీవించండి. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు కాబట్టి, మనం ప్రాణం పోయలేం కాబట్టి, మనం ఏ జీవిని జీవిగా చూసి ప్రతి జీవిలోనూ
ప్రాణం ఉంది. ప్రతి జీవి పరమాత్మ స్వరూపమే కాబట్టి ఏ జీవిని ఎవ్వరు చంపడానికి వీల్లేదు అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రాముడు గారు, మాకు యోగి వేమన గుర్తొస్తున్నారు సార్. యోగి వేమన పద్యాలు విన్నాం, కానీ మరి మన యోగి వేమన పిఎస్ఎస్ఏ మూమెంట్లో ఒక గొప్ప అభినవ యోగి వేమన ఇప్పుడు మనం చూస్తున్నాం మిత్రులారా. మరి ఆయన నెంబర్ చెప్తారు, అందరూ నోట్ చేసుకోండి. ఆయన నెంబర్ ఆయన మాటల్లో చెప్తారు, మరి అందరూ నోట్ చేసుకోండి. ఎక్కడ క్లాసులు ఉన్నా పిలిపించండి. రాముడు గారితో క్లాసులు మొత్తం పిఎస్ఎస్ఏ మూమెంట్ ఎంత దూరమైనా వెళ్ళి క్లాసులు చెప్తారు. ఆత్మజ్ఞానం పంచడమే. ఒక జ్ఞాని నోరు విప్పాలి. నోరు విప్పితేనే ప్రపంచం బాగుపడుతుంది. ఒక అజ్ఞాని నోరు విప్పాడా ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. కనుక ఇటువంటి జ్ఞానులు, యోగులు ప్రపంచమంతా తిరిగి చెప్పాలి. సార్, మీ నెంబరు మన ప్రేక్షక దేవుళ్ళకి చెప్పండి. నిదానంగా అందరూ రాసుకుంటారు. సార్, నా యొక్క సెల్ నంబరు 9441508482. జి గొల్లరాముడు. సార్, నా సెల్ నంబరు 9441508482. గొల్లరాముడు, పుస్లూరు సర్పంచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకా ఎన్నో సార్లు మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మన స్టూడియోకి వచ్చి బంజారా హిల్స్లో మన సత్యదర్శనంలో, సోల్టాక్ షోలో అట్లా మీ ప్రోగ్రాంలు కావాలి. ఒకరోజు మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ముందే మాకు తెలియజేస్తే ఆ రోజు మనం యాంకర్లను పెట్టి మొత్తం షూట్ చేద్దాం. ఈయన జ్ఞానం అంతా ప్రపంచం అంతా అందించబడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ప్రతి ఒక్కరూ కూడా సారు చెప్పారు. అంటే ధ్యానానికి ముందు ఎలా ఉందో, ధ్యానం తర్వాత ఆయన ఎలా జీవితాన్ని మార్చుకున్నారో, ఎంత పూలబాట అండి. ధ్యానం చేయకపోతే ముళ్ళబాట, ధ్యానం చేస్తే పూలబాట జీవితం. అటువంటి జీవితాన్ని అద్భుతంగా ఆయన జీవిస్తూ సర్పంచ్గా, మరి ఒక ఆత్మజ్ఞాని సర్పంచ్గా ఉంటే వీళ్ళు పొందే ఆనందం ఆ గ్రామంలో ప్రజలందరూ పొందుతారండి. ఒక ఎమ్మెల్యే ఆత్మజ్ఞాని అయితే మరి అందుకోసమే పత్రిజీ గారు చెప్పారు, మాంసం తింటూ ఒక అజ్ఞానిగా ఉంటూ గనక వాళ్ళు పోటీల్లో నిలబడి గెలిస్తే అదంతా వాళ్ళు ఆ రాజ్య పరిపాలన ఎలా ఉంటుందంటే హింసాత్మకంగా ఉంటుంది. ఎప్పుడైతే ఏ జీవిని హింసించకోకుండా శాకాహారులు మాత్రమే పోటీ చేయాలి, శాకాహారులు ఎక్కడన్నా ఉంటే మనం పోటీ చేయొద్దు అన్నారు పత్రిజీ గారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మజ్ఞానం, శాకాహారులు ఏ జీవిని హింసించట్లేదు, అహింసా ధర్మంలో జీవిస్తే అక్కడ మన పని ఉండదు, మనం నిలబడాల్సిన అవసరం లేదు. కనుక ప్రతి పార్టీలో కూడా ఆత్మజ్ఞానులే పరిపాలకులుగా మనం ఎన్నుకుందాం. మన పార్టీలో లేకపోయినా వేరే పార్టీలో శాకాహారులు ఆత్మజ్ఞానులు అయితే వాళ్ళకే మనం ఓటేద్దాం, వాళ్ళని సపోర్ట్ చేద్దాం. లేకపోతే కనుక ఆత్మజ్ఞాని కనుక లేకపోతే, శాకాహారి లేకపోతే ఎన్నికలలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుంది. మరి అలాగే సర్పంచుల్లాగా వాళ్ళు మరి ఎంతో అద్భుతమైన జీవితం జీవిస్తూ ఆయనలో చూడండి ధ్యానం చేస్తుంటే ఎన్ని అనుభవాలు వచ్చినాయో. అలాగే మరి ఇంకొక మాస్టర్ మన ముందుకు వచ్చారు. వారి మాటల్లో వారి జ్ఞానము మనం పొందుదాం. ఇక్కడ పుసులూరు, కర్నూలు దగ్గరండి. పుసులూరు అంటే ఇంకా వేరే పుసులూరులు కూడా ఉన్నాయి, నంద్యాల పుసులూరు కాదు, ఇది కర్నూలు పుసులూరు. కర్నూలు నుంచి జస్ట్ సిటీ నుంచి 14 కిలోమీటర్లే. మరి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇటు వచ్చినప్పుడు ఈ వీరభద్ర పిరమిడ్ దగ్గరికి రావచ్చు, ఇక్కడ వీళ్ళ అనుభవాలన్నీ పొందొచ్చు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? అయ్యస్వామి. వారి సందేశం తీసుకుందాం, వారి అనుభవ జ్ఞానాన్ని పొందుదాం. ముందుగా సుభాష్ పత్రి సార్కి నా ధన్యవాదాలు, అదే పత్రిజమ్మకి ధన్యవాదాలు. ధ్యానంలోకి ఎలా రావాలని వచ్చినది ప్రసాద్ సార్ అనేవాడు శివాలయం కాడ వచ్చి చెప్పినాడు. శివాలయం కాడ వచ్చి ధ్యానం నేర్పిస్తాం ఉచితంగా రాండి అని చెప్పినాడు. ఎంతమంది వస్తారేమో అనుకోండి, అంతా ఒక 20 మంది దాకా వచ్చేసినారు. ఫస్ట్లో ఏది ఆనందంగా కనిపించింది, నాకంతే ఆనందంగా జీవించినట్టు కనిపించింది. ఓహో, ఇదేం బాగున్నట్లు ఉంది అనుకొని శివరాత్రి పోయిన తర్వాత ఇది రాముడు సారు
మన బెంగళూరు పిరమిడ్కి ర్యాలీ దానికి ధ్యానయజ్ఞానం పోతున్నాడు. లేదు అయ్య స్వామి, నా ఎమ్మటి రా, ధ్యానానికి రా, మేము శివమాల వేసినాం, అన్ని మాలలు వేసినాం, అన్నీ చూసినాం, ఏమి లేదు, ధ్యానానికి రా అంటే నా మాయ దండిగా ఉంది. అప్పుడు కొంచెం నా మాయ దండిగా ఉంది, నేను రాలేను అంటున్నా. కానీ రావాలని మనసేమో వస్తుంది, రాలేకుండా. అప్పుడు శ్రీశైలం పోయి వచ్చిన తర్వాత వస్తా అని చెప్పినాను. వచ్చిన తర్వాత పుయ్యారి పుల్లన్న తోలుకొని పోయి జగన్నాథ గట్టి మీనికి పోయి ఒకరోజు ధ్యానం చేసేసి ఆనాటి నుండి ఈనాటి వరకు శాకాహారిని, మాంసాహారం బంధు, గుడ్డుతో సహా బంధు. ఒక రోజు ఫుల్ జ్వరం వచ్చేసింది. మా ఇంట్లో మా అమ్మకి మా భార్యకి ఎవరికి డాక్టర్ పిలుచుకొస్తాం అంటున్నారు. 3 రగ్గులు కప్పితే కూడా జ్వరం ఇడిస్తట్టలేదు. అప్పుడు భగవద్గీత పెట్టుకొని ధ్యానం చేస్తే ఒక్కటే గంటం బావులకు తగ్గిపోయింది. జ్వరం లేదు, ఏం లేదు. ధ్యానం చేయండి, అంతా ఆనందంగా ఉండండి. సంకల్పం ఏది కనుక్కున్నా అన్నీ కూడా సిద్ధిస్తుంది. మిరప చెట్లు నాటాలనుకుంటే 4 లక్షల రూపాయలు వచ్చేసింది నాకు. ధ్యానంలో మిరప చెట్లు నాటు అని. మళ్ళీ 1 సంవత్సరం ఉల్లిగడ్డలు నాటు అంటే ఉల్లిగడ్డలు నాటితే కూడా 3,50,000 వచ్చేసింది. అన్నీ బాగుంటుంది, అంతా ఆనందంగా ఉంటుంది. ధ్యానమే సర్వరోగ నివారణి. ఎక్కడ ర్యాలీలు ఉన్నాయంటే అక్కడ పోతున్నాం, పాలవుతున్నాం. ఆత్మలు అన్నీ, జీవాత్మలు కూడా మనలో పాటు బాగుండాలి. అందరం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ధ్యానం చేయకముందు చీకట్లో పోయి జీవించినాం, ధ్యానం చేసినాక ఎలుగులో జీవించినాం. ఇది నా సంకల్పం. పుస్లూరు గ్రామం, కర్నూలు జిల్లా కల్లూరు మండలం పుస్లూరు గ్రామం. పిరమిడ్ కట్టించినాం మా ఊర్లో 18 ఎవరైనా కానీ రావాలనుకున్న వాళ్ళు తొందరగా వచ్చేసి ధ్యానం చేసుకొని సంకల్పిస్తామన్నీ. ఇది సార్. పత్రిజీకి ఎక్కడ ప్రోగ్రాం వచ్చినాడు సార్ వస్తున్నాడంటే ఎన్ని పనులు పెట్టి పోయినాం. ఎక్కడ వచ్చినారా అంటే అందరినీ జీవించేది, ట్యాంకులు ఇచ్చేది, ఆయన చెప్పిన వాక్కులు బాగా నేర్చుకున్నాలన్నీ. తిండి కాడ కానీ, నీళ్ళ కాడ కానీ, లైన్లో కానీ అన్ని రకాల ఒక పద్ధతులు నేర్పించి చేపించినాడు అన్నీ. ఆ పద్ధతి ఉంటే మనం అందరం ఆనందంగా ఉన్నాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ జిల్లాలో వెళ్ళినా మొత్తం పిరమిడ్ ఉండాలి. పిరమిడ్కి మనం సేవ చేయాలి, మనకు తోచినంత కల్పించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అయ్యస్వామి గారు. చూశారండి, వారు పొందిన ఆనందం అందరూ అందుకోవాలి, అందరూ ధ్యానం చేయండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అలా మన పిఎంసి చూసి కూడా చాలామంది ధ్యానంలోకి వస్తున్నారు, చాలామంది శాకాహారులు అయిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఎన్నో లక్షల కోట్ల మంది మరి ఆ జీవితాలు మారిపోవాలంటే మన పిఎంసి బాధ్యత చాలా ఉంది. ఇప్పటివరకు పిఎస్ఎస్ఎం మూమెంట్ చేసింది ఒక ఎత్తు అయితే, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రపంచం అంతా కూడా మరి పత్రిజీ సత్యవాక్కులు, ఆయన చెప్పిన జ్ఞానము, అలాగే ఎంతోమంది గురువుల ఆధ్యాత్మిక సందేశాలు, అనుభవ జ్ఞానాన్ని ప్రపంచమంతా అందించి ఆఖరి మానవుడు శాకాహారిగా, బుద్ధుడిగా మారే వరకు కూడా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చెప్తూనే ఉంటుంది, పనిచేస్తూనే ఉంటుంది. ప్రతి పిరమిడ్ మాస్టర్లు కూడా అందరి బాధ్యత మనం ధ్యాన ప్రచారము, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు సాకారం అయ్యే వరకు కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్లు అడుగులు వేయాల్సిందే, వేస్తూనే ఉన్నారు. వారందరికీ కూడా శతకోటి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, మరి ఈ పిఎంసి ఛానల్ గురించి కొన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయాలి. 2017లో
డిసెంబర్ 21లో పత్రిజీ గారు మన పిఎంసి ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఆయనకు మెసేజ్ అప్పటికప్పుడే అది రిజిస్టర్ అయింది పిఎస్ఎస్ మీడియా లిమిటెడ్గా. తర్వాత 2018 నుంచి యూట్యూబ్గా ప్రారంభమై ప్రసారాలు అందిస్తూ ఇంతింతై ఒట్టుడింతే అని మరి శాటిలైట్ ఛానల్గా మరి ఈరోజు 150 దేశాలకు పైగా ప్రసారాలు అందుతూ ఉంది. 107 కోట్ల పైగా ఇప్పుడు ఈ ఛానల్ చూసిన వాళ్ళు వ్యూవర్స్ ఉన్నారు. మరి పత్రిజీ గారి సంకల్పం, పత్రిజీ మానసపుత్రిగా ధ్యాన జగత్తు, పత్రిజీ గారి మానసపుత్రుడు మన పిఎంసి ఛానల్. పిఎంసి అంటేనే పత్రిజీ, పత్రిజీ అంటేనే పిఎంసి. మరి గురుతర బాధ్యత పత్రిజీ గారు తను చేయవలసిన పనిని మన పిఎంసి ఛానల్ పెట్టి ఆయన ఈ శరీరాన్ని వదిలేరే తప్ప ఆయన మన పిఎంసి ద్వారా ప్రతి అందరి ఇళ్లలో ఉన్నారు, అందరి సెల్లుల్లో ఉన్నారు. మనం ప్రపంచం అంతా కూడా మరి పత్రిజీని మనం చూపించాలి. పత్రిజీ సత్యవాక్కులు ప్రతిక్షణం. మనకి సారు ఈ ఛానల్ పెట్టినప్పుడు అన్నారు, మనకి ఏ ఆదాయం వద్దు, ప్రకటనలు వద్దు అన్నారు పత్రి సారు. ఎందుకంటే డబ్బుల కోసం మనం పెట్టలేదు ఛానల్, కేవలం సత్య దర్శనం కోసమే మనం ఛానల్ పెట్టాము. అందుకోసం పత్రిజీ గారు మరి ఈ ఛానల్ని ప్రకటన లేకుండా, ఇక్కడ చూడండి మీరు గమనించుకోండి, ఏ ఛానల్ కూడా ప్రకటన లేని ఛానలే లేదు. అది వ్యాపారం. ఆ ఛానల్ నడవాలంటే ఆదాయం ఉండాలి. ఆదాయం అంటే ప్రకటనల ద్వారా ఆదాయం వస్తుంది. కానీ పత్రిజీ గారు మనకి ఇచ్చింది ఏంటంటే సత్య దర్శనం ప్రతిక్షణం. కనుక మనకు ఆదాయం లేదు. మరి 32 కోట్లు పెట్టి మనం షేర్లు కట్టుకొని మనం చక్కగా అద్భుతంగా ప్రారంభించుకున్నాం పిఎంసి ఛానల్ని. కానీ దాని నెల నెల ఖర్చులు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఏదైనా కంపెనీ పెట్టినా ఏం చేసినా ఖర్చులు అనేవి ఉంటాయి. అటువంటిది మనకి నెలకి 50 లక్షల ఖర్చు ఇప్పటి వరకు. ఇంకా కొన్ని తగ్గించుకోవడం ద్వారా ఇప్పటి నుంచి 36 లక్షలకు వచ్చాము. మరి 70 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 500 మంది సిబ్బంది చేసే పనిని 70 మంది చేస్తున్నారు. 5 లక్షలు అయ్యే ఖర్చును మనం 1,20,000లో చేసుకుంటున్నాం. ఒక్కొక్కళ్ళు ఆ ఎంప్లాయీస్ లోపల మరి మేము ఈ ఛానల్లోకి అడుగు పెట్టిన తర్వాత తెలిసింది అక్కడ ఎంతమంది ఏ విధంగా పనిచేస్తున్నారో. వాళ్ళు 1,50,000 జీతం వదులుకొని పత్రిజీ గారి మీద ఉన్న ప్రేమతో, ఇష్టంతో, వారు గొప్ప జ్ఞానులు కాబట్టి 50,000కే పనిచేయటం మొదలుపెట్టారు మన ఛానల్లో. ఎంతోమంది బయట ఎంతో పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా కూడా అవన్నీ వదిలేసి మరి పత్రిజీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం తక్కువ జీతంతోనే పనిచేస్తున్నారండి వాళ్ళంతా కూడా. అటువంటి గొప్ప సిబ్బంది మనకి పిఎంసి ఛానల్లో ఉన్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే మన ఛానల్ని మనం బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని నడిపించుకోవాలంటే పత్రి సార్ని అడిగాము అప్పుడు, సార్ మరి ఇన్ని లక్షల ఖర్చు ఉంది, మనకి రూపాయి ఆదాయం లేదు కదా, దీన్ని ఎలా నడుపుకోవాలి అంటే, సార్ లక్షల మంది ఉన్నారు కదా పిరమిడ్ మాస్టర్లు, ఎంతమంది ఉన్నారు అని అడిగారు. లక్షల మంది ధ్యానం చేస్తున్నారు కదా అంటే, కనీసం 100 రూపాయలు, నెలకి 100 రూపాయలు వేసినా ఎంత అవుతుందంటే ₹1,00,00,000 అయిపోతుంది. మరి ఎంత ఈజీగా నడుపుకోవచ్చు మన ఛానల్ని. మరి ఎన్ని యజ్ఞాలు, యాగాలు మనమే సొంతంగా చేయొచ్చు. కనుక ఆ బాధ్యత ఆ రోజే మనకు ఆ మార్గాన్ని సూచించారు. ప్రతి ఒక్కరూ మన బాధ్యత పిఎంసి అని. మన ఇంటికి ₹1,00,00,000 కారు కొనుక్కున్నా మరి ₹100 పెట్రోల్ లేనిదే దాన్ని నడపలేము. మరి ఇల్లు కట్టుకున్న ₹1,00,00,000 ₹100 కరెంటు బిల్లు కట్టాల్సిందే. మినిమం మెయింటెనెన్స్లు అండి. కనుక ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఈ అవగాహన కల్పించడం కోసమే మరి ఊరు మారుమూల సైతం అందరికీ దీని మీద అవగాహన కావాలి. ఏదో ఛానల్ పెట్టేశారు, అది పత్రిజీ గారే, మనకి సంబంధం లేదన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్కరూ దాన్ని నడిపించుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, పత్రిజీ గారిని అందరి ఇళ్లలో చూపించే బాధ్యత మనందరి మీద ఉంది. కనుక ఇక్కడి నుంచైనా, ఇప్పటివరకు తెలుసుకోలేదు, పత్రి సార్ చెప్పి 4-5 సంవత్సరాలు అవుతుంది ఈ విషయం, కానీ ఎవరికీ దాని మీద అవగాహన లేదు. మన పనులు మనం చూసుకుంటున్నాం, మన సంపాదన మనం చేసుకుంటున్నాం. కానీ మన సంపాదనలో ఎంతో కొంత పత్రి సార్ అడిగారు, ₹100 నుంచి ఎంత వేయమంటే 200 ఈసీఎస్ చేయొచ్చు. అంటే బ్యాంక్ నుంచే మనం చక్కగా మనకు తెలియకుండానే బ్యాంక్ నుంచి చక్కగా పిఎంసికి ప్రతి నెల చేసుకోవచ్చండి. అటువంటి అవకాశం ఉంది మనకి. అంబాసిడర్స్గా మరి సంవత్సరానికి 50,000 వాళ్ళు కట్టినా, 10 మందితో కట్టించినా, 100 మందితో కట్టించినా అలా చేయొచ్చు.
మరి వాళ్ళకి 3 సార్లు మనం మంచి క్షేత్రాల దగ్గర తీసుకెళ్ళి ఒక 3 రోజులు ప్రోగ్రాం కూడా నడుపుతున్నాము. మరి ఇటువంటి ఎన్నో ఉన్నాయి. మనసుంటే మార్గం ఉంటుంది. మనం ప్రతిరోజు ఎంతో సంపాదిస్తాం, మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాం, కానీ అదేది మన వెంట రాదుగాక రాదు. పుణ్యకార్యాలకు ధర్మ కార్యాలకు మనం అందించే ప్రతి రూపాయి వేల కట్టలేనిది, అదే నిజమైన సంపద అన్నారు పత్రిజీ గారు. మనం సంపాదించిన సంపదని మన మరుజన్మలకు కానీ పైలోకాలకు కానీ మనం అందించాలంటే దాన ధర్మాలు చెయ్యాలి. మరి జ్ఞానదాత సుఖీభవ, అన్నిటికంటే గొప్పది అన్నదానం. అన్నదానాన్ని మించింది జ్ఞానదానము. ఆత్మజ్ఞానం అందించే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి గనక మనం సపోర్ట్ చేస్తే దాని ద్వారా వచ్చే పుణ్యం అంతా ఇంత కాదండి, మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనం దానికి ఒక ఒత్తు వెలుగుతూ ఉంటే, ఒక జ్యోతి, ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటే, ఒక వెలుగు దీపం, దానికి తైలం ఉండాలా వద్దా? తైలం వేస్తుంటేనే కదా అది నిరంతరం వెలుగుతూ ఉంటుంది. మరి మన కష్టార్జితాన్ని, మన ధర్మబద్ధమైన సంపాదనని కనీసం నెలకి ఎంతో కొంత మీరు ఆ ప్రమిదిలో వెయ్యండి. ఆ ప్రమిదే పిఎంసి ఛానల్. ఆ పిఎంసి ఛానల్కి ఆ ప్రమిదిలో మీరు వేసే తైలమే మీ ద్వారా. ఎందుకంటే రోజు మనం ప్రచారం చేయలేం. రోజు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రచారం చేస్తామండి. రోజు శాకాహార ర్యాలీలు చేయగలరా? కానీ మనం చేయాల్సిన పనిని 24 గంటలు భుజానెత్తుకొని మరి ఢంకా బజాయించి ప్రతి ఒక్కరికి అహింసా ధర్మం గురించి, శాకాహారం గురించి, ధ్యానం గురించి చాటి చెప్తుంది, చాటింపు చేస్తుంది పిఎంసి ఛానల్. మరి ఎంతోమంది అవి చూసి శాకాహారులు అయిపోతే, వాళ్ళు తినే జీవుల్ని చంపేయటం ఆపేస్తే, మరి వాళ్ళంతా దేవుళ్ళుగా మారిపోతే అందులో పుణ్యం ఎవరికి వస్తుందండి? ఆ ప్రమిదిలో వేసే ఆ తైలం అందించిన వాళ్ళకే ఆ పుణ్యం వస్తుంది. ఇది మాత్రం 100కి 100% నిజం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడమే మా పని. మిత్రులారా, మరి దయచేసి ఇప్పటివరకు తెలియకపోయినా ఇక నుంచైనా మన బాధ్యతగా మీరు అందించండి. ఆ పిఎంసి అనే ప్రమిదిలో ఆ జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు, ఆత్మజ్యోతిలి. ఆ వెలుగులు అన్ని కిరణాలు అంతా ప్రసారం, భూమండలం అంతా ప్రసారం చేయాలంటే మనం ఆ ప్రమిదిలో మన వంతు లక్షల కోట్లు కాదు, మన వంతు వందలు ఎవరికి ఏ స్థాయిలో ఉంటే వాళ్ళు అంత వేయచ్చు. దాన్ని ముందుకు నడిపించండి. అలాగే దాని గురించి వివరాలు తెలియజేయడం కోసం హైదరాబాద్ నుంచి పిఎంసి ఈసీఎస్ మేనేజర్ రాజశేఖర్ గారు వచ్చారు. వారి మాటల్లో ఆ విషయాలు తెలుసుకొని ఇంకా ఎంతోమంది అనుభవాలు, ఇక్కడ పక్కనే ఒక అనగొండ ఉంది, అక్కడ ఒక గొప్ప పిరమిడ్ కూడా రాబోతుంది. మరి ఆ ధ్యానులు కూడా ఇక్కడికి వచ్చారు మాస్టర్లు, వారి అనుభవాలు ఆ పిరమిడ్ గురించి. అలాగే వీరభద్ర పిరమిడ్ ఇక్కడ పుసులూరులో ఉన్నాం మనం. మరి ఇక్కడ కూడా ఎంతోమంది ఉన్నారు అనుభవాలు పంచడానికి. థ్యాంక్ యూ మాస్టర్స్. రాజశేఖర్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. ముందుగా నా పేరు రాజశేఖర్ మాస్టర్స్. పిఎంసిలో జ్ఞానదాత సుఖీభవ అనే ప్రాజెక్టు మేనేజర్గా చేస్తున్నాను. ముందుగా మన జీవితాలలో ధ్యానం ద్వారా వెలుగులు నింపిన మన ప్రియతమ గురువు విశ్వగురు పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నేను ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. అలాగే ఇంతవరకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బండి శ్రీనివాసరావు సార్కి, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు సార్కి, అలాగే మన పిఎంసి డైరెక్టర్ మేనేజ్మెంట్కి, ట్రస్ట్ మేనేజ్మెంట్కి, అలాగే ఇక్కడ విచ్చేసిన పుసులూరు గ్రామ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. యాక్చువల్లీ పిఎంసి అంటేనే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటేనే పత్రిజీ మాస్టర్స్, పత్రిజీ అంటేనే పిఎంసి అంటేనే పత్రిజీ ప్రతిరూపమే మన పిఎంసి ఛానల్. అంటే ఇప్పుడు పత్రిజీ గురువుగారు మనకు ఎందుకు స్థాపించారు ఈ పిఎంసి ఛానల్ అంటే, మొన్ననే రీసెంట్గా ఒక గార్లదిన్నె అనే విలేజ్కి వెళ్ళాము. అక్కడ ఒక మాస్టర్ చెప్పారు, మేము ఇప్పుడు ఊరు తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఎంతోమంది పిఎస్ఎస్ఎం సొసైటీలో ఇప్పుడు ఎంతోమంది ఆణిముత్యాలు ఉన్నారు, పిరమిడ్ మాస్టర్లు, వాళ్ళ అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అలా ఒక్కొక్కరు బయటికి ఇప్పుడు ఇలా అనుభవాల ద్వారా అందరికీ ఆ జ్ఞానం అనేది అందుతుంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, గార్లదిన్నెలో ఆ పిరమిడ్ మాస్టర్ అక్కడ సంగాల అనే గ్రామం ఉంటుంది, అక్కడ దగ్గరలో పతి సార్ వచ్చినప్పుడు ఆయన అడిగారట, ఆయన ఇట్లా పిఎస్ఎస్ఎం అంటే పిఎంసి ఛానల్ గురించి చెప్పారు. పతి సార్ని ధ్యానం గురించి అది అడిగినప్పుడు, శాకాహారం గురించి అడిగినప్పుడు, నేను ఒక్కనే శాకాహార జగత్ చేస్తాను, మీరందరూ
అంటే పిఎంసికి అంటే ఈ అంటే మీరందరూ కూడా దానికి సహకరించాలా అని చెప్పినారు అంతే. అంటే ఆయన అడిగినప్పుడు పత్రిజీ గురువుగారు ఏం చెప్పారు, నేను ఒక్కనే శాకాహార జగత్ చేయగలను, మీరందరు దానికి సహకరించాలి అని చెప్పినారు అంతే. ఇప్పుడు అది ఆయనకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత పత్రిజీ గారు ఎప్పుడైతే పిఎంసి ఛానల్ స్థాపించినారో తర్వాత ఆయన ఆలోచించినప్పుడు అప్పుడు అర్థమైంది ఆయనకి. అంటే పత్రిజీ గురుగారే పిఎంసి రూపంలో ఉన్నారు, ప్రపంచమంతా వెళ్తుంది పిఎంసి ద్వారా. ఆ జ్ఞానాన్ని పత్రిజీ గురువు గారు అందించిన జ్ఞానాన్ని ఇప్పుడు పిఎంసి ద్వారా ప్రపంచమంతా వెళ్ళి అందరూ ధ్యానులు శాఖలుగా మారడానికి ఇప్పుడు ఇది పిఎంసి ఛానల్ అనేది ఆ జ్ఞానాన్ని పంచుతుంది. సో అది వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ. అంటే చూడండి మాస్టర్స్, ఇప్పుడు పత్రిజీ గురువుగారే మన పిఎంసి రూపంలో ప్రతి ఇంట్లో ఉన్నారు. అంటే ఇప్పుడు మనము అంటే పత్రిజీ గురువుగారు ఎప్పుడు చెప్పేది 1,00,000 పుస్తకాలు నేను చదివాను అని. మళ్ళీ 1,00,000 పుస్తకాల జ్ఞానం ఎక్కడ ఉంది అంటే పిఎంసిలో ఉంది. అది ఆ 1,00,000 పుస్తకాల జ్ఞానం పిఎంసిలో ఉంది. మనం ఎంత అందుకుంటే అంత మనం కూడా ఆ ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగలుగుతాం. మనము ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని స్వీకరించి ఆచరిస్తామో అప్పుడు మనం అన్నీ తెలుసుకుంటాము, ఆ జ్ఞానం ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి మారగలుగుతాం. సో ఇక్కడ మాస్టర్ కూడా ఇప్పుడు రాముడు మాస్టర్ కూడా చెప్పారు, వాళ్ళకి ఆటో రైటింగ్ ద్వారా ధ్యానం చేయడం ద్వారా ఇప్పుడు వాళ్ళ ఆటో రైటింగ్ ద్వారా ఎన్నో మెసేజ్లు పద్యాలు రాశారు. మళ్ళీ ఎంత గొప్ప విషయం అది. ఇప్పుడు వాళ్ళు అన్నీ తెలుసుకున్నారు, ఒక ఆత్మజ్ఞాని తయారైనారు, ఒక పరిపాలన అంటే సర్పంచ్గా ఉండి అన్నీ తెలుసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పిరమిడ్ అనేది ఏర్పాటు చేయడం, గ్రామ ప్రజలంతా కలిసి పిరమిడ్ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలందరూ కూడా ఆ ఆత్మజ్ఞానం తెలుసుకుని ధ్యానులు శాఖలుగా మారాలి, వాళ్ళు కూడా జీవితాల్లో అన్ని వెలుగులు నింపుకోవాలనే ఉద్దేశంతో ఇది స్థాపించినారు. అలాగే చుట్టూ ఉన్న గ్రామాలు కూడా వాళ్ళు ధ్యానులు శాఖలు మార్చడానికి ఇప్పుడు కృషి చేస్తున్నారు వాళ్ళ గ్రామంతో పాటు. సో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందామండి. అలాగే ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ అనేది ఒక వెన్నెముక మాస్టర్స్. ఇప్పుడు పిఎంసి ట్రస్ట్లో ఇప్పుడు జ్ఞానదాత సుఖీభవ అనేది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టే ఆ బాధ్యతను నేను చూస్తున్నాను. అది ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టమ్ అంటాము. ఈసీఎస్ అంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్. అంటే మన అకౌంట్ నుంచే డైరెక్ట్ పిఎంసికి వెళ్ళే విధంగా మనము పెట్టుకోవచ్చు. ఎంత సహకారం అన్నా పిఎంసికి అందించవచ్చు. అంటే మనము పిఎంసికి సహకారం అందించడం వల్ల మనం కూడా ఎంతోమందికి ఈ ఆత్మజ్ఞానం అందించిన వాళ్ళం అవుతాం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనము అంటే పిఎంసిలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా మనము పిఎంసి ఛానల్ని ఇంకా పత్రిజీ ఆశయం ఏంటి, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మళ్ళీ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగింటికి పిఎంసి ఛానల్ వెళ్ళాలని పత్రిజీ గురుగారు మనకు చెప్పారు. మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళాలంటే మనం ఇంకా ఎన్నో నెట్వర్క్లో ముందుకు వెళ్ళాలి. ప్రతి నెట్వర్క్ గ్రామంలో ఉన్న నెట్వర్క్, ఊరున్న నెట్వర్క్లు మనం అన్నీ తీసుకోవాలి. ఆ నెట్వర్క్లు అన్నింటిలో పిఎంసి ఛానల్ వచ్చినప్పుడు మనం కూడా అందరు టీవీలలో వస్తుంది, ప్రతి ఒక్కరూ ధ్యానులుగా శాఖలుగా మారుతారు, వాళ్ళ కుటుంబం అంటే ధ్యాన కుటుంబాలుగా కూడా మారుతాయి. ఇప్పుడు ఇప్పుడు ఎన్నో గ్రామాలు తిరిగాము, ఆ గ్రామాలలో ధ్యాన కుటుంబాలు కూడా ఎన్నో తయారైనాయి. ఇప్పుడు వాళ్ళు పంచుకునే ఆనందము ఎంతో ఉంది ఆ ధ్యాన కుటుంబం అయినప్పుడు. అలా ప్రతి ఒక్కరు అలా మారుతున్నారు అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇందులో మనము కూడా భాగస్వామ్యం అవ్వడం ద్వారా మనం ఎంతోమందికి మనం కూడా ధ్యానులు శాఖలుగా మార్చడంలో మనం కూడా ఉపయోగపడిన వాళ్ళం అవుతాము. అలా కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది అనుభవాలు కూడా పంచుకుంటున్నారు మాస్టర్స్. మాకు ఈ ఆటో డెబిట్ సిస్టంలో అంటే చేయడం ద్వారా మనమే ఒక డేట్ తీసుకోవచ్చు. నెలలో 1 నుంచి 30 వరకు ఏ డేట్ అన్నా తీసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలన్నా పెట్టుకోవచ్చు. ఒక సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు. అలాగే ఎంత అమౌంట్ అన్నా పెట్టుకోవచ్చు. మనము 200 నుంచి ఎవరి స్తోమత ఎంత ఉంటే అంత దీనికి సహకారం అందించడం. నాకు 500 ఉండొచ్చు, ఒకరికి 1000 ఉండొచ్చు, ఒకరికి 2000 ఉండొచ్చు, ఒకరికి 100 ఉండొచ్చు, ఒకరికి 200 ఉండొచ్చు. ఎంతైనా మనము దీనిలో భాగస్వామ్యం అవ్వచ్చు. సో అలా మేము పిఎంసి ద్వారానే లింక్ చేయడం జరుగుతుంది. సో మీ డీటెయిల్స్ ఇస్తే నేనే లింక్ చేస్తాను అది. అలాగే మనకి ఇది ఆర్బీ అండర్లో పనిచేస్తుంది. ఎన్పిసి అనే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో జరుగుతుంది. మీరు ఆ డీటెయిల్స్ హ్యాపీగా ఇవ్వచ్చు. ఇప్పుడు మేము ఆ లింక్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. మీ పేరు, మొబైల్ నంబరు, మీ డీటెయిల్స్ ఎంత సహకారం అందిస్తారో ఆ డీటెయిల్స్ ఇస్తే మేము లింక్ చేస్తాం మాస్టర్స్. అలాగే ఇప్పుడు నా ఫోన్ నంబర్ కూడా చెప్తాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. 8886609731. మళ్ళీ ఒకసారి చెప్తాను, 8886609731. మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు. మేము ఆన్లైన్లో ఫోన్లో అయినా చేస్తాను. మీ డీటెయిల్స్ తీసుకుని
జస్ట్ ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్తే మీకు లింక్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. వన్ టైం ప్రాసెస్ ఇది. సో అలాగే మన పిఎంసి ట్రస్ట్లో అంబాసిడర్స్ అనేది కూడా సార్ చెప్పారు, ఇప్పుడు అది కూడా ఉంది. ప్రతి ఒక్కరు అంబాసిడర్ కావాలనుకుంటే అంబాసిడర్ కూడా అవ్వచ్చు. సో మనకి పిఎంసి ద్వారా మొన్ననే రీసెంట్గా ఒక మేడంకి ఒక కాల్ చేశారు నాకు. ఆ మేడం ఏమన్నారంటే ప్రతి నెల ఎంతో కొంత సపోర్ట్ చేయండి అంటే ఒక నెలకు 500 సపోర్ట్ చేస్తానని చెప్పారు. నెలకు 500 సపోర్ట్ చేస్తానని చెప్పారు. వాళ్ళు రోజు పొద్దున్న లేవగానే పిఎంసి ఛానల్ లేనిదే నేను నిద్ర అంటే లేనిదే వేరేది ఏది పెట్టను, ఆ పిఎంసి ఛానల్ చూడందే నాకు మనసే ఇది కాదు అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అంటే ఆ పిఎంసి ఛానల్ నేను వింటున్నాను సార్, డైలీ వింటాను, అది కంపల్సరీ ఆ జ్ఞానాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పినారు. అంటే వింటున్నారు అంటే మీరు చూడట్లేదా అని నేను అడిగాను. చూడట్లేదా అన్నప్పుడు ఆ మేడం చెప్పింది ఏంటంటే నాకు కళ్ళు కనపడవు సార్, నేను ఓన్లీ ఆ జ్ఞానం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ వాయిస్ వినడం ద్వారా నేను అది తెలుసుకుంటాను. వాయిస్ వినే పత్రిజీ గురువు గారిదా వేరే మాస్టర్దా నేను గుర్తుపట్టేస్తాను, ఆ జ్ఞానం అనేది నేను ఓన్లీ వాయిస్ వినడం ద్వారానే నేర్చుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. సో అలాగా ఎంతోమంది అనుభవాలు అలా పంచుకుంటున్నారు మాస్టర్స్. మొన్న రీసెంట్గా ఒక మేడము వాళ్ళ అంటే 500 రూపాయలు అంటే వాళ్ళు కూడా ఒక ఏదో ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. వాళ్ళకి ఏదో బిజినెస్ చేయడంలో లాస్ వచ్చింది. అలా బిజినెస్ చేయడంలో లాస్ వచ్చి వాళ్ళు ఒక 1 కోటి రూపాయలు అదే నష్టపోయాం సార్, మళ్ళీ మాకు ఇలా ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలా అని నాకు చేయడం ద్వారా ఇప్పుడు నేను చెప్పాను, ధ్యానం చేయండి, 40 రోజులు ధ్యానం చేయండి, 3 గంటల సాధన చేయండి, అలాగే మీరు పిఎంసికి ఆర్థిక సహకారం అందించండి అని చెప్పడం జరిగింది. అలా చెప్పగానే వాళ్ళు ప్రతి నెల అకౌంట్ నుంచి ఒక 555 రూపాయలు పెట్టుకోవడం జరిగిందనమాట. ఆ లింక్ ప్రాసెస్ నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన ఒక 15 రోజుల్లోనే మళ్ళీ నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి నేను ఇట్లా పిఎంసికి ఇట్లా సపోర్ట్ చేశాను సార్, ఇట్లా నాకు 15 రోజుల్లోనే ఇప్పుడు నాకు ఈ 50 లక్షలు అనేది నాకు ఏదైతే రావాల్సి ఉండేనో అది నా అకౌంట్లో క్రెడిట్ అయింది అని చెప్పారనమాట. అంటే వాళ్ళకి ఏ విధంగా క్లియరెన్స్ జరుగుతుందో మనం చెప్పలేం. ఇప్పుడు వాళ్ళు విశ్వానికి సహకరించాలనుకున్నారు, వాళ్ళకి ఆ ఫలితం అనేది వాళ్ళు పొందినారు. అలాగే మనకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇంకో మేడము వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు వాళ్ళు పిఎంసికి నేను ఇట్లా అడిగిన తర్వాత ఇట్లా ప్రతి నెల 1000 రూపాయలు సపోర్ట్ చేస్తానని చెప్పారు. 1000 రూపాయలు నేను ప్రతి నెల సపోర్ట్ చేస్తానంటే ఇమీడియట్గా మీరు చెప్పగానే మీరు సపోర్ట్ చేస్తున్నారు మేడం, చాలా ధన్యవాదాలు అన్నప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే నేను పిఎంసికి సపోర్ట్ చేయడం అంటే నాకు ఈ పిఎంసి ఛానల్ అనేది పునర్జన్మనిచ్చింది అన్నారు. అంటే పునర్జన్మనిచ్చింది అంటే ఏం జరిగింది మేడం అంటే నాకు నేనే ఉండను అని అనుకునే సమయంలో పిఎంసి ఛానల్ యూట్యూబ్లో చూస్తుంటే పిఎంసి ఛానల్ చూసి నేను గురువుగారు ఇచ్చిన జ్ఞానాన్ని స్వీకరించిన ఆ ధ్యానం చేసి నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారయ్యాను అని చెప్పి నా ప్రాబ్లమ్స్ పోగొట్టుకోవడం జరిగింది. అలా పిఎంసికి ఛానల్కి మళ్ళీ చేయకుంటే మళ్ళీ ఇంకా ఎందుకు సార్, మళ్ళీ నేను కంపల్సరీ చేస్తానని చెప్పి అలా చేయడం జరిగిందనమాట. అలా ఎన్నో అనుభవాలు ఒక్కొక్కరు పంచుకుంటున్నారు మాస్టర్స్ మాకు. ప్రతి ఒక్కరు అందుకే మనం అంతా పిఎంసి ఛానల్ని ముందుకు తీసుకెళ్దామండి. ఇది మనందరి ఛానల్ మాస్టర్స్. పత్రిజీ గురువుగారు మన పిఎంసి రూపంలోనే ప్రతి ఇంట్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడా పోలేదు, మనలోనే ఉన్నారు. మనము పిఎంసి ఛానల్ ద్వారానే వారి ఆశయం ఏదైతే ఉందో ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అనేది నెరవేరుతుంది మాస్టర్స్. మనమే అందరం కంకణం కట్టుకోవాలా. ప్రతి ఒక్కరము ఈ పిఎంసికి సపోర్ట్ చేసి మనం ఇందులో భాగస్వామ్యం అయ్యి మనం ప్రపంచమంతా ధ్యానుల శాఖలుగా మార్చుదామండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ధన్యవాదములు. మనకి ఇప్పటివరకు ఎంతోమంది సహకారం అందిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటివరకు పిఎంసి ట్రస్ట్కి, పిఎంసి ఛానల్కి డొనేషన్ రూపంలో, షేర్స్ రూపంలో ఎంతోమంది సహకారం అందించినారు. వాళ్ళందరూ కూడా ఆత్మపూర్ణంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పిఎంసి డైరెక్టర్స్కి, మేనేజ్మెంట్కి, ఇక్కడ విచ్చేసిన పుస్లూరు గ్రామ మాస్టర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. మరి అన్ని వివరాలు తెలియజేశారు రాజశేఖర్ గారు. దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, పిఎంసి ఛానల్ని మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళాలి. పత్రిజీ గారి ఆశయాన్ని అమలు చేసేదే పిఎంసి అండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు, పిరమిడ్ మాస్టర్లు
మనం సత్యాన్ని తెలుసుకున్నాం, ధర్మాన్ని తెలుసుకున్నాం, అహింసా ధర్మంలో జీవిస్తున్నాం. మన మానాన మనకెందుకులే, ఏ సమాజం అంతా ఎట్టపోతే మనకెందుకులే అని ఊరుకుంటే బుద్ధుడు చెప్పాడు, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అంటే మనం సంఘంలో ఉన్నాం, మనం ధ్యానం చేస్తే మనం బాగుంటాం, అలాగే మన కుటుంబం బాగుంటుంది, ఆ తర్వాత మన సమాజం అంతా బాగుండాలి. కనుక ప్రతి ఒక్కరు బాధ్యత, సమాజాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే మనకి ఇక్కడ ఇంకో మాస్టర్ వచ్చారు, పక్కనే అనగొండ గ్రామం అండి. జస్ట్ ఈ పుసులూరుకి 2 కిలోమీటర్ల దూరం, అంటే కర్నూలు నుంచి దగ్గరగా ఒక 15-16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాళ్ళు ఒక అద్భుతమైన పిరమిడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విరూపాక్ష పిరమిడ్ అని కూడా నామకరణం చేశారు. భూమి పూజ చేసి కింద అంతా కూడా ఫౌండేషన్ వర్క్ నడుస్తూ ఉంది. ఇక్కడ విషయం తెలియంగానే ఆ గ్రామం నుంచి ధ్యానులంతా వచ్చారు. వారి ఎందుకు ఆ పిరమిడ్ నిర్మాణాన్ని చేయాల్సి వస్తుంది, ఇలా వాళ్ళ జీవితం ఎలా మార్పు చెందింది ధ్యానం ద్వారా, పత్రిజీ గారిని ఎప్పుడు కలిశారు, వాళ్ళు ఆ పిరమిడ్ నిర్మించడానికి ప్రేరణ ఏంటి, వారి ఆనందం ఏంటి, అన్నీ వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మీ పేరు సార్? నా పేరు గిడ్డయ్య. గిడ్డయ్య గారు మన ముందుకు వచ్చారు. వారి సందేశం తీసుకుందాం, వారి ధ్యాన అనుభవాలు మనం అంతా పొందుదాం. సద్గురు పత్రిజ సార్ గారికి, యోగులకే యోగి సదానంద యోగుల వారికి పాదపద్మములకు నమస్కరించి పిఎంసి ఛానల్లో మాట్లాడే అవకాశం దొరికిన దానికి నేను ధన్యవాదాలు. నేను శ్రీశైలం ధ్యాన యజ్ఞానికి అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. 8 సంవత్సరాలు ధ్యానం చేసి కన్యం మానుకున్నాం. ధ్యానం మానుకున్న తర్వాత నేను ఇక్కడ మా ఊర్లోని అనుగొండలోని పిరమిడ్ కట్టడానికి వేరే చాట పాదులు వేసినారు. అక్కడ పాదులు వేసి ప్రధాన రాండి అంటే సర్లే అన్నం ప్రయాణం అవుతుంటే నేను పూజారిని, అనుగొండలో శివార్చకుని. దేవాలయంలో పనిందని నేను పోలేకపోయినా అక్కడ పోయి భూమి పూజ అని చెప్పని ఎల్ఎస్ మాస్టరు, రాముడు సారు అందరూ పోయినారు. ఇంక నా దగ్గరకు వచ్చినారు మా మాస్టర్లు అందరూ వచ్చి, ఏమయ్యా ప్రధాన రాండి అని చెప్పానంటే అక్కడ పిరమిడ్ జరగదు వద్దు అని చెప్పని అందరూ ఫోన్లు చేసి కూడా చెప్పినా లేదు, ఖచ్చితంగా పాదులు తీసినాము, రాళ్ళు తీసినాము, అన్నీ అయిపోయినాయి, ఎలా భూమి పూజ చేస్తున్నామని చెప్పని మా మాస్టర్లు చెప్పి, అయినా కాదు అని ఎన్ని మాటలు చెప్పినా వినలేదు. అటుకు పోయినారు. అది అట్టే కాకుండా అయిపోయింది. ఆ రోజు నుండి మళ్ళీ స్టార్ట్ చేసినాను నేను. ధ్యానం స్టార్ట్ చేస్తే పత్రిసారు ధ్యాన అనుభవంలో వచ్చి, మీరు పిరమిడ్ కట్టడానికి అవకాశం ఇక్కడ ఉందరాండి అని చెప్పని మా అనుగొండ కొండకు తోలుకొని పోయి పలానా చాట పిరమిడ్ కట్టండి అని చెప్పని ఆ స్థానం చూపించినాడు సార్. అట్టే ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మేము ధ్యానంలో కూర్చుంటే నా పిరమిడ్ పేరు విరూపాక్షి, నా పేరు విరూపాక్షి అని చెప్పని ఆకాశవాణి నుంచి వినపడింది. ఆ సంతోషంతోటిగా మేము ఆ పిరమిడ్ పేరు కూడా విరూపాక్షి అని పేరు నామకరణం చేసినాం. పత్రి సార్ని శ్రీశైలం ధ్యాన యజ్ఞంలోనే కలుసుకోవడం జరిగినది. ఆ సారు నిత్య సారు నాతో కలిసిపోతున్నాడు. ఈరోజు ఉదయం రాత్రి ధ్యానంలో కూర్చోంటే, ఈరోజు మీరు పిరమిడ్కి మీరు వసూలుకు పోతున్నారు కదా, పోండి, ఈరోజు గొప్పగా వసూలు అవుతుందని చెప్పని సారు అనుభవంలో చెప్పజరిగింది. ఈరోజు అనుభవం అది వసూలు చేయడానికి పోయింటే ఒక్కటేసారి 100 సంతులు సిమెంటు ఇస్తామని చెప్పినారు. స్వామి 5,000 ఇస్తా అని చెప్పని రాసినాడు. దాంతో వచ్చినాము. ఇంటికి వస్తే సారు మన పుసులూరు రాముడు సారు ఇట్లా పిఎంసి ఛానల్ వాళ్ళు వచ్చినారు, మీరు రాండి అని చెప్పింటే ఇక్కడ పుసులూరు గ్రామానికి వచ్చినాం సార్. మాది కర్నూలు జిల్లా కోడుమూరు మండలము అనుగొండ గ్రామం. ఇంకా చెప్పండి, ఇంకేం లేదు. పిఎంసి గురించి చెప్పండి, తెలుసు ఛానల్ గురించి. తెలుసు. గిడ్డయ్య గారు చూశారు కదండి. గిడ్డయ్య గారు వారు శివాలయ అర్చకులు.
వారు 2009లో ధ్యానం అందుకున్నారు. ఆ ధ్యానాన్ని అందుకోవటం ఎంత గొప్ప విషయమో దాన్ని కంటిన్యూ చేయటం కూడా అంతే. ఎందుకంటే ధ్యానం అందుకున్నకే పరీక్షలు ఎక్కువ అవుతూ ఉంటాయండి. మనల్ని పరీక్షిస్తూ ఉంటారు మాస్టర్లు, వీరు కంటిన్యూగా వెళ్తారా బ్రేక్ అవుతారా అని. మరి కొన్ని కారణాల వలన ఆయన బ్రేక్ అయిపోయినా మరి మళ్ళీ, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చిట్ట చివరికి ఈ మార్గం తప్పదండి. ఎందుకంటే ఇది ముక్తినిచ్చే మార్గం, ఏమీ లేదు ఇంకా. ఇది పీజీ లెవెల్లో అన్నమాట. ఎవరైనా సరే ఇప్పుడు నదులన్నీ వెళ్ళి సముద్రంలో ఎలా కలుస్తున్నాయో అలాగే రావాల్సిందే మనకు. ఎందుకంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి కనుక ఆయన గురువుగారు గడ్డయ్య గారు తెలుసుకోవడం, మళ్ళీ ధ్యానాన్ని సాధన చేయటం. చూడండి ఆయన ద్వారా ఎంతో వర్క్ ఉంది. ఆయన ఆగిపోతే ఎలాగా? ఆయన ద్వారా గొప్ప పిరమిడ్ రావాలి అక్కడ. మరి ఆయన అడుగు ముందుకేయాలి. అందుకోసమే అక్కడ ధ్యానం చేస్తుంటే పత్రిసారే వచ్చి కనపడటం, నీకు స్థలం ఉంది పదా అని కొండగట్టండి. మనకి చాలా అద్భుతమైన క్షేత్రం. తర్వాత విజువల్స్లో అన్నీ చూపిద్దాము. చాలా అక్కడ కొండగట్టు మీద ఆ ప్రదేశం చూపించటం, ఆయన పూనుకోవడం, దానికి భూమి పూజ చేయటం వీళ్ళు. అలాగా చూడండి ఆ మెసేజ్ మనం ఏం చేయాలో అందరూ మాస్టర్లు నిర్ణయిస్తారండి. మనం ఒక అడుగు సంకల్పం, వాళ్ళు చెప్పింది చేసుకెళ్ళటమే మన పని. మరి నీకు ఎక్కడెక్కడ డబ్బులు కావాలి ఏంటి అది పలానా వాళ్ళని వెళ్ళి అడుగు అని ఆయనకి మెసేజ్ రావడం, అక్కడికి వెళ్ళడం ఈరోజు ఉదయాన్నే జరిగిందంటండి. 100 బస్తాలు సిమెంటు, ఒకళ్ళు 5,000 రూపాయలు అట్లా దాన చేయటం. అంటే మనల్ని నమ్మితే మాస్టర్లు మన వద్దే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారండి. అంత నమ్మకంతో ఉండాలి ధ్యానం. మరి గురువుగారిని మనం నమ్ముకుంటే మనకి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఇంకొక మాస్టర్ మన ముందుకు వచ్చారు. మీ పేరు సార్? నా పేరు కృష్ణ. కృష్ణ గారు, అనగొండ కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా అనగొండ. వాళ్ళంతా కూడా పిరమిడ్ నిర్మాణంలో వీళ్ళు ఎంతో బాధ్యత తీసుకొని చేస్తున్నారు. వారి అనుభవాలు మనం అంతా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇచ్చేసిన మాస్టర్ల కన్నా ధన్యవాదములు. బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి, స్వర్ణమాల పరిమళమ మేడం గారికి వాళ్ళ హృదయపూర్వక నా ధన్యవాదములు తెలుపుకుంటూ, మాది కర్నూలు జిల్లా సార్. నా కోడుమూరు మండలము, అనుగొండ గ్రామం. నా పేరు పెద్ద కృష్ణ. నేను 2009లో ధ్యానంలోకి అడుగుపెట్టినాను. ధ్యానంలోకి రావడం జరిగింది. ఎట్లా జరిగిందంటే, నాకు ఈ మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా వచ్చేవి అప్పట్లో. ఈ మోకాళ్ళ నొప్పులు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి పోయినా చెల్లుబాటు కాలే. నాకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, పోతుంటాయి. దీనివలన ధ్యానంలోకి అడుగుపెట్టినాను సార్. నేను ధ్యానంలోకి అడుగుపెట్టిన తర్వాత నేను చాలా పంటలో కూర్చొని బాగా పత్తి చేలో పంటలు కూర్చొని బాగా ధ్యానం చేస్తున్నవాడిని. అక్కడ ధ్యానం పంట పత్తి కూడా బాగా పండింది. ఇంకా నేను కేవలం శాకాహారిని. మా అనుగొండ గ్రామంలో 21+21 పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. దానికి ఎంతోమంది సహకరిస్తున్నారు. ఎంతోమంది మేము కష్టపడి శ్రమపడి ఆ కొండకి పోయి గట్టి మీద పోయి ధ్యానం చేసుకొని ప్రతి ఒక్కరం అందరం మాస్టర్లల్లా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకొని అక్కడ బాగా హ్యాపీగా ఉంది సార్. అక్కడ ఒక చిన్నది డాబా కూడా కట్టాం సార్. అక్కడ చిన్నది ఒక రేకుల కొట్టం వేసుకొని దాంట్లోన కేవలం సంచులు అన్ని బస్తాలు, సిమెంట్ సంచులు, అన్ని గిన్నెలు, అన్ని సామాన్లలో వంట సామాగ్రి దాన్ని పెట్టుకోవడం సార్. దాంట్లో నేను 2009లో అప్పటి నుండి శాకాహారిని. మా ధ్యాన మిత్రులు అందరూ ధ్యానం చేసుకుంటున్నాం. ఇంకా కేవలము నేను నా పేరు కృష్ణ. నా కొడుకు మాస్టరు చాలా అద్భుతంగా ఉండేవాడు. నాకు ఎన్నో ప్రయోగాలు వచ్చినావు సార్. నాకు అప్పటి నుండి ఇది గ్యాస్ ట్రబుల్, ఇది కడుపు నొప్పి చాలా బ్రహ్మాండంగా వచ్చింది. కడుపు నొప్పి అంటే భూమి మీద పొర్లి అపెన్షన్ ఆపరేషన్ జరగాలని 2 మాటలు ఆసుపత్రికి వెళ్ళాను. 2 మాటలు ఆసుపత్రికి వెళ్తే కూడా అక్కడ కాదండి, రేపు రాపో ఎల్లుండి రాపో ఇట్లా వేసినారు. నాకు ధ్యానం తెలిసిన తర్వాత 3 గంటలు ధ్యానం కూర్చోకుండా అక్కడ నాకు చేనులో ధ్యానం కూర్చోకుండా ఒక చల్లని నీడ ఉంది. అక్కడ చెట్టు కింద ధ్యానం కూర్చొని అక్కడ 3 గంటలు ధ్యానం చేస్తే
అయ్యా ఎట్లా సార్ ఇట్లా నాకు ఈ కడుపు నొప్పి ఇలాగుందని బురందొడి సార్ ఫోన్ చేసిండే, అయ్యా మీరు సంకల్పం పెట్టుకొని కదలకుండా 3 గంటలు ధ్యానంలో ఖచ్చితంగా కూర్చోండి సార్, నేను కూడా మీ వలన నేను సంకల్పం పెట్టుకొని నేను ఇక్కడ ధ్యానంలో కూర్చుంటా అని చెప్పినారు. అప్పుడు 3 గంటలు ధ్యానం చేసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ధ్యానంలోకి వెళ్ళిపోయినాను. అప్పటి నుండి ఆ పత్రిసారి దయ వలన నాకు ఆయన హస్తం నా ఈపీ మీద మెల్లిగా తాకింది. అప్పటి వరకు ఈనాటి వరకు నాకు అపెన్షన్ ఆపరేషన్ ఏం కడుపు నొప్పి ఎలాంటి జబ్బులు లేవు. హ్యాపీగా నేను శాకాహారిని అయినాను. అప్పుడు 2009లో నేను ధ్యాన శాకాహార ర్యాలీ తిరిగినాను. కాళహస్తికి 2 మాటలు పోయినా, అరుణాచలం పోయినాను, తప్పితే కాశీ విశ్వేశ్వర స్వామి అక్కడ 6 రోజులు ప్రోగ్రాము ర్యాలీకి తిరిగినాము. మా భార్య కూడా మార్చేశాను ధ్యానంలోకి. ఆమె కూడా ధ్యానం చేస్తుంది నాతో పాటు. అందరం హ్యాపీగా ఉన్నాను. నేను కూడా ఇప్పటికే వరకు నాకు మొఖాలపై ఏ గులిగా మింగని ఇప్పుడు వారికి హంస పక్కోడే హంసను పట్టుకుండా ప్రతిరోజు హంసను పట్టుకుండా ధ్యానంలో మునిగి పోవాలా, ఇంకా ముందు పోవాలా అని నాకు ఒకటే బాధ. 2 గంటలకు లేచి తెల్లవారుజామున 5 గంటల వరకు ధ్యానం చేసేవాడిని. నేను ఇప్పటి వరకు ఇంకా ఏదో కష్టపడి శ్రమపడి పని వచ్చినా కూడా అంతే అని అట్టే ధ్యానంలో ఎంత అలుపు వచ్చినా సొలుపు వచ్చినా ధ్యానంలో కుసుకునాలా అనిపించేది నాకు. మొన్న కూడా తిరుపతికి కూడా వెళ్ళాము, 4-5 మంది మాస్టర్లు అందరం వెళ్ళాము, అక్కడ చూసి వచ్చినాము తిరుపతిలో. ఈ పిఎంసి ఛానల్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా నేను జీవిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ధ్యానం చేసుకొని ప్రతి ఒక్కరు శాకాహారి కావాలి. మీరు కూడా ఈ ధ్యానం వలన ఎన్నో జబ్బులు పోతాయి. మీరు ప్రతి ఒక్కరు మాంసం మారండి, మాంసం వద్దు, హంసను పట్టుకోండి, హంస పరమాత్మలో ఉన్నాడు హంసలో అనే విధంగా మీరు కూడా మా వాళ్ళనే మారాలి, మా లక్కనే మారాలి. మీరు కూడా ధ్యానములు కావాలా, ధ్యానమిత్రులు దండి కావాలా. ఈ ప్రపంచానికంట అందించిన గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఈ ప్రపంచమంతా ధ్యాన గురువు అయినాడు. ఆయన మాటలు తప్పకుండా వినాలి. ప్రతి ఒక్కరు శాకాహారి కావాలా. ఈ భూమండలం అంతా ప్రతి ఒక్కరము కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరము ధ్యాన పిరమిడ్ మాస్టర్లు అవును ప్రపంచమంతా ధ్యాన మాస్టర్లు కావాలా, ధ్యాన యోగం కావాలా అని సంకల్పం చేసుకొని ధ్యాన మిత్రులు అందరూ సహకరించాలా. మా పిరమిడ్ కూడా ఎందరో భక్తులు సహకరించి మా ధ్యానం పిరమిడ్ 28+ పిరమిడ్కి ప్రతి ఒక్కరు సేవలు అందించవాలని నేను కోరుతున్నాను. ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఆరోగ్యంగా అందరం బాగుండాలని అలాగే అని నేను కూడా సంకల్పం పెట్టుకుంటున్నాను. అంతా ధ్యానం ఇక్కడ చేసిన పిఎంసి ఛానల్ మాస్టర్లకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సెలవు తీసుకుంటాను. పిరమిడ్ గురించి చెప్పి మీ విరూపాక్ష పిరమిడ్ మీ నెంబర్ చెప్పండి, ఎవరున్నా వస్తారు. ఇక్కడ వచ్చేసిన అనుగొండ గ్రామంలో 21+21 పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. నా నంబర్ తీసుకోండి, 94495538032994. మళ్ళీ ఒక్కపాటు చెప్తున్నాను, ధ్యాన జగత్కి నా 955 అంటే 95538038294 నా ఫోన్ నంబరు తీసుకోండి. అందరూ శాకాహారులు కావాలి, అందరూ ధ్యానం చేయండి, అందరూ ప్రతిరోజు ఇంటింట అందరూ సంతోషంగా వెలుగుతూ బాగా జీవించండి. ఏ ఆరోగ్యాలను ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరు బాగా ఉంటారు. ఈ పిరమిడ్కి మీ వలన ఎవరన్నా సహకరిస్తే సాయం చేస్తే ఆ సహాయం మేము అందగోరుతున్నాము. మీకు అక్కడ అనుగొండ గ్రామంలో కొండకి అని పోచమ్మ కొండ వెనుకల్లా పిరమిడ్ తయారవుతుంది. అంతేకాకుండా మా గ్రామ సర్పంచ్ అక్కడ బోర్ చేయించినాడు. ఆ మహానుభావుడు మాకు సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి పాపం ఆయన మమ్మల్ని సహకరించి ఎంతో సురేష్ గారు అక్కడ నుంచి గ్రామ సర్పంచ్ రెడ్డి గారు అందరూ యువకులు ధ్యాన మిత్రులు అందరూ సహకరించి ఇక్కడ మాకు ఎంతో సహాయం చేసినారు. మేము వాళ్ళ ధర్మం ఎంతో సహకరించుకొని ఆ పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది అక్కడ. కావున మీరు కూడా ఎంతో సహకరించండి, మాకు ధ్యానానికి కొంచెం సేవలు అందించండి కోరుతున్నాను. నమస్కారం సార్. పిఎంసి చూడండి, పిఎంసి ఛానల్ చూడండి. మీరు అందరూ ప్రతి ఒక్కరు పిఎంసి ఛానల్ చూడండి. ఉదయంనే పిఎంసి ఛానల్ చూడండి. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఎన్నో ధ్యాన అనుభవాలు పొందిన నేను ఎన్నో హ్యాపీగా ఆనందంగా బ్రహ్మానందంగా నా ఆత్మ పైలోకాలపై మొత్తం తిరిగి వచ్చింది. పైన మాస్టర్లు అందరూ తిరిగి వచ్చినారు. పైన అంత అద్భుతంగా ఉంది. పైలోకాల్లో మనం ఇంత చేస్తే ఏముంది అయ్యా ఇక్కడ పైన. ఈడ సత్య దర్శనం కావాలా, మనం సత్యంలో జీవించాలి. ఎప్పుడు ప్రతి ఒక్కరూ సత్యంలో జీవించాలా.
అందరం బాగుండాలనే కోరిక. ఎవరు కానీ ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, బాగా శాకాహారులు కావండి. హింస చూడే హంస పక్కోడే హంసను పట్టుకోండి, ఆత్మను పట్టుకోండి, ఆత్మ రాముని పట్టుకోండి మీరందరూ అని. మీకు కనపడిన మాస్టర్, మీ కనపడిన మాస్టర్లు మీకు కనపడిన ఎవరు మాస్టర్లు ఎవరు ఉంటే చెప్పండి పేర్లు. మీకు కనపడిన మాస్టర్లు ఎవరన్నా ఉంటే చెప్పండి. మాకి కనపడిన నాకు కనపడిన మాస్టర్లు పై లోకాల్లో అందరిని సహకరించినారు సార్ ఇప్పటి వరకు. పైన నా ఆత్మ పోయి పై లోకాల్లో అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒక మాస్టర్లు బాగా పెద్దగా పెట్టినారు సార్. ఫీలింగు హార్మానోస్తలు, తబల కొడతలు, బాగా అక్కడ హైటు స్త్రీలు సార్ అక్కడ ధ్యానం చేస్తుంటారు. అక్కడ చాలా ఆనందంగా కొండ ప్రాంతంలో అక్కడ విశాలమైన ప్రదేశంలో అక్కడ నా ఆత్మ అక్కడ వాళ్ళని చూస్తూ ఉంది. మా ప్రక్కన అక్కడ గౌడ అనే ఆయన ఉండడు. నాకు ఏం కావాలంటే నాకు రగ్గు కావాలని, నాకు కప్పునికంటే వేరే ఈ రగ్గు పట్టరంటే వేరే వాళ్ళది నాకు వద్దబ్బా, నా రగ్గు నాకు కావాలా సార్, నా రగ్గు నాకు కావాలంటే అక్కడ మాస్టర్లు ఇక్కడ అందరు మా నల్గొండ గ్రామంలో మొత్తం వాళ్ళు పై లోకాలకు వెళ్ళిపోయిన వాళ్ళు అలా కూర్చుంటారు సార్. అందరూ పై లోకాల మాస్టర్లు మొత్తం అంతా కనపడరు. అంతా కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళని ఆ కృష్ణమూర్తి అనే గౌడు అక్కనే గొంతుల తాయిత పూస బాగా తెల్లటి బట్టలు వేసుకొని ఆ దేవుని కాడ, ఆ పై లోకాల దేవుని కాడ టెంకాయ కొట్టి ఇంకొంటాడు సార్. అక్కడ చాలా ఆనందంగా అద్భుతంగా ఉంది. పై లోకాల్లో ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉండడు ఆయన. మనం కూడా అట్టనే, మన ఆత్మలు కూడా అట్టనే. ఇక్కడ ఎంత మంచిగా చేస్తే ఆ లోకాల్లో కూడా అంతే మంచిగా ఉంటాం. కావున మీరు కూడా నాలాగే ధ్యానం చేయండి. ప్రతి ఒక్కరు శాకాహారం కావండి, అందరు శాకాహారం కావండి. ఏ మాత్రలు మీకు కూడదు, ఏ నొప్పి వచ్చిందా ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అని మీకు తపన ఉండాలా. ధ్యానంలో అన్ని రోగాలు పోగొట్టుకున్నాలా, ధ్యానంలో మంచిగా ఉండాలా, శక్తి వస్తుంది. ధ్యానం పట్టుదల పట్టాలా, ఉడవం పట్టాలా, ధ్యానంలో అంత హ్యాపీగా ఆనందంగా జీవించాలా సార్. ఓకే మాస్టర్, మీకు మీ పిఎంసి ఛానల్ ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. తలా ఒక చెయ్యేస్తే మీరందరూ మాకు మా పిరమిడ్ మీ పిఎం ఛానల్ తలా చెయ్యేసి మాకు ఏదో మీ శక్తి వలన మాకు ఇస్తే మా పిరమిడ్ నిర్మాణం తయారవుతుంది. కానీ దాన్ని కూడా పిఎంసి మాస్టర్లు కూడా మా ఊరికి వచ్చి మా ఊళ్ళో సహకరించి మన ఆరోగ్యంగా చెప్పాలా. పిఎంసీలు కూడా వెయ్యండి దాంట్లోంగన అని నేను సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణయ్య గారు. చాలా ఆనందం. ఎందుకంటే పంచితే పెంచబడుతుంది. మన సంపదను పుణ్యకార్యాలకు, ధర్మకార్యాలకు అందించడం ప్రారంభించండి మిత్రులారా. ఆ సంపద అనంతంగా పెరుగుతూ ఉంటుంది. సంపదకు లోటు లేని జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. దానం చేయండి. పిరమిడ్ నిర్మాణాలు ఉన్నాయి. అలాగే ఎన్నో శాకాహార ర్యాలీలు, ఎన్నో కార్యక్రమాలు, ధ్యాన మహాయాగాలు అన్నీ మనవే. అన్నిటికీ మనం అందిద్దాం. అలాగే పిఎంసి ఛానల్ నడవటానికి కూడా, ఆ వెలుగులు ప్రపంచమంతా విస్తరించడానికి కూడా మనం సహకరిద్దాం. మనం వేసేది గోరంతండి, పొందేది కొండంత ఫలితాలు మనకు వస్తాయి. ఇటువంటి పిరమిడ్ నిర్మాణాలు కావచ్చు, పిఎంసి ఛానల్ కావచ్చు, మరి ధ్యాన మహాయజ్ఞాలు, చక్రాలు, యాగాలు, మరి అన్నిటికీ మనం సపోర్ట్ చేయాల్సిందే. చేద్దాం. అలాగే ఇంకొక మాస్టర్ వచ్చారు అనగొండ నుంచి. మీ పేరు సార్? చిన్నగిడయ్య గారు. వారు ఆ ధ్యాన అనుభవాలతో పాటు ఆ పిరమిడ్ విరూపాక్ష పిరమిడ్ నిర్మాణకర్తలు ఇప్పుడు ఆ పనిలో మునిగి ఉన్నారు. వాటి విశేషాలన్నీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి, సదానంద యోగి గారికి మా ధన్యవాదాలు. మాది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండ గ్రామం. మేము 2010లో ధ్యానంలోకి రావడం జరిగింది. మావంత ముందుకు శివాలయం పూజకు పోయేటోని, శివాలయం గుడికి పూజకు పోయేటోని. పోతూ ఉంటే చంద్ర అని మాకు ఒక ఫ్రెండు, నేను ధ్యానం చేస్తుంటాను, నువ్వు కూడా చేసుకో, చాలా ఆరోగ్యంగా ఉంటుంది, మాంసం తినొద్దు, శాకాహారిగా ఉండు, ఏ జీవిని చంపకూడదు అని చెప్తే ధ్యానం చేసినాను సార్. ధ్యానం చేస్తుంటే 2014లో సాయంత్రము స్నానం చేసి గుడికాడికి పోయినాను మొక్కనికే. పోతే మా పూజారి స్వామి ఉన్నాడు. ఆయనతో కొంచెం సజ్జన సాంగత్యం మాట్లాడుకుంటూ నేను ఇంటికి వచ్చినాను 8 గంటలప్పుడు.
ఇంటికి వచ్చి ఇంకంతా 9:30 ఫోన్ చేసి పనుకున్నప్పుడు ధ్యానం చేసి పనుకుందామని కూర్చున్నాను సార్. కూర్చున్నాక నాకు కూర్చున్నాక ఒక అర్ధగంట కల్లా ఫుల్ నొప్పులు వచ్చేసినాయి బాడెల్లా. లేయి పనుకుందాంలే అనేంత బాధ ఉంది. ఆ టైంలో నేను ఎట్లాగైతే కూర్చుకున్నానో సుఖాసనంలో సరిగా పత్రిసారి నా లోపల అట్టే కూర్చున్నాడు వచ్చి. కూర్చుకుంటేనే నాకు నొప్పులు మొత్తం పోయినాయి. నొప్పులు పోయి అలకాగా దూది పింజలక్క అయిపోయింది నా ఆత్మ. నా శరీరం ఉందా లేదా అనేటట్ట హాయిగా అనిపించింది. అప్పుడు నేను ఏదైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నానో ఇలా ఆడుతున్న శ్వాస రమణ మహర్షి వచ్చినాడు. అప్పుడు నాకు కనిపించి ఆత్మ పరమాత్మ రెండు కలిపినాడు లోపల. కలిపినప్పుడు నాను ఈ చేన్లు, ఈ ఊరు, మా ఇల్లు, నాయన అని గుర్తు చేసుకుంటే నాకు గుర్తుకు రాకుంది. ఏది గుర్తుకే లేదు ఇంకా నాకు. అప్పుడు నీకు ఏది కావాలంటే అది చూడు, ఇప్పుడు ఏది తెలుసుకుంటావో అది తెలుసుకొని నాకు మొత్తం చూపించు సార్ చెప్పేస్తుంది. అప్పుడు ఆ శక్తి ఎట్లా ఉందంటే ఈ భూమి మీద కానీ వేరే లోకాల్లో కానీ నువ్వు ఏది సాధిస్తావో అంతకంటే ఈ 1,000,000 రెట్ల శక్తి ఉంది సార్ ప్రతి మనిషిలో ఉంది. దాన్ని వెలికి తీయాలి, దాన్ని పట్టుకునాలి ప్రతి ధ్యాని. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే అది వస్తుంది సార్. పిరమిడ్ గురించి మా అనుగొండలో పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది సార్. 21/21. మేము 7 మంది సభ్యులము అక్కడ ధ్యానం చేసుకుంటూ కొండపైన అంతా సదురు చేయించుకుంటూ దాన్ని పనులు చేసుకుంటున్నాము. 7 మంది సభ్యుల్లో ఈ పిరమిడ్ నిర్మాణానికి దాదాపుగా ఒక 5 లక్షలు ఖర్చు అవుతుందంటే తలా ఇంత మంచికింత వేసుకొని ఒక 4 లక్షల వరకు వేసుకున్నాం సార్. ఆ డబ్బులు ఇప్పుడు నిర్మాణం వరకు అయిపోయినాయి. మనం ఏదో చందాలు బయట వసూలు చేసుకొని ఆ నిర్మాణానికి చేసుకుందామని పోతూ ఉన్నాం సార్. దాతలు ఇస్తున్నారు, సహాయము చేస్తున్నారు, అంత బాగా జరుగుతుంది సార్. ఇప్పుడు అనుగొండలో అంత యూత్ ఉన్నారు సార్. యూత్ పిల్లలు మాంసం తినడము ఎట్టంటే ఎట్ట చేసుకోవడము వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి గడప ధ్యానిగా మారాలని మా సంకల్పం సార్. అది అనుగొండలో మొత్తం ఇల్లు మారాలి. క్లాసులు పెడుతున్నారు, మరి క్లాసులు పెట్టండి. క్లాసులు పెడతాం సార్. క్లాసులు పెట్టి మొత్తం ఇల్లు మారాలి. మాకు అదే సంకల్పం ఇప్పుడు జరుగుతుంది, చేస్తాం సార్. నెల కూడా భోజనాలు పెట్టాలనుకున్నాం, అక్కడ అన్నదానం పెట్టి చేస్తాం సార్. అది ఈ పిఎంసి ఛానల్ వచ్చినాక సత్యదర్శనంలో చూస్తున్నాం సార్. ప్రతి ఒక్క మాస్టరు వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఇంకా ధ్యానం చేయాలి, మనం తెలుసుకునాలి, ఈ లోకానికి విశ్వకళ్యాణానికి ఏదో ఒకటి చేయాలనే తపన వస్తుంది సార్. ఇది ఈ పిఎంసి ఛానల్ని మనం ఏదో చేతైన సహాయం ప్రతి ఒక్కరూ చేస్తూ ఇంకా ముందు తీసుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్క కుటుంబము, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు, ప్రతి ఒక్కరు బాగా మారాలి, దైవత్వంగా మారాలి. మన చెడు గుణాలన్నీ పోయి శాకాహారిగా మారాలి సార్. ఏ జీవిని చంపకూడదు, గుడ్డుతో సహా ఏది తినకూడదు. థ్యాంక్ యూ గిడ్డయ్య గారు, చాలా వండర్ఫుల్ మెసేజ్ అండి. ప్రతి ధ్యాని కూడా తను ఏదైతే ఆచరిస్తున్నాడో మనసా వాచ కర్మణ అహింసా ధర్మంలో జీవిస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్లు కూడా వాళ్ళ వాయిస్ వినిపించాలండి. మనం బాగుండాం కదా ఎవరెట్టపోతే అని కాదు. ఇప్పుడు గిడ్డయ్య గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులు అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరూ ధ్యానులుగా మారాలి, హింసను తెలియాలి, హంసను పట్టుకోవాలి. మరి ఒక గొప్ప పిరమిడ్ నిర్మాణం కూడా చేస్తున్నారు. చూడండి, పత్రిజీ గారు మన సొసైటీ ప్రారంభించినాక మరి పెద్ద పెద్ద పిరమిడ్లు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైనవి. కానీ ప్రారంభంలో ₹1 కూడా లేదు. రాళ్ల గుట్టలతో ఉన్న కైలాసపురి ఇవాళ కోట్ల రూపాయల ఖర్చుతో అద్భుతంగా తయారైపోయింది. అలాగా ప్రారంభించే ముందు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఏమీ ఉండదు. జీరో నుంచి స్టార్ట్ అయ్యి హీరో అవుతాము ప్రతి పిరమిడ్ మాస్టర్లు. కనుక ఆ పిరమిడ్ నిర్మాణానికి వాళ్ళు చక్కగా అందరినీ, ఎందుకంటే అడగందే అమ్మైనా పెట్టదు, అడిగితే అమ్మ కాకపోయినా పెడుతుందన్నారు పత్రిజీ గారు.
మన అహాన్ని చంపుకొని మన స్థాయిని తగ్గించుకొని ప్రతి ఒక్కరిని వినయ విధేయతలతో మరి ఈ పిరమిడ్ నిర్మాణానికి కావలసిన ధనాన్ని మనం పోగు చేసుకోవచ్చు. అలాగే మరి పంచితే పెంచబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి నిర్మాణాలకు కావచ్చు, మరి ఆ ఆత్మజ్ఞానం బోధించే అద్భుతమైన ఆ జ్ఞానదాత సుఖీభవ మరి జ్ఞానాన్ని ప్రపంచమంతా విస్తరింపజేస్తుంది మన పిఎంసి ఛానల్లో. దానికి మనం పూర్తిగా సహకరించుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే ఇంకొక మాస్టర్ మన ముందుకు వచ్చారు అనగోడు నుంచి. వాళ్ళు మాటల్లో వాళ్ళ ఆనందము, వాళ్ళు పడుతున్న తపన ఆ పిరమిడ్ నిర్మాణానికి, అలాగే ధ్యాన ప్రచారానికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మీ పేరు? నా పేరు గోపి అనగోడ నుంచి వచ్చారు. మన పుసులూరు పక్కనే, కర్నూలు జిల్లా, కోడుమూరు మండలం అండి. థ్యాంక్ యూ సార్. నా పేరు గోపి అండి. అందరికీ నమస్కారం. పిఎంసి ఛానల్ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదములు. నాది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండ గ్రామం. మేము అనుగొండ గ్రామంలో పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. దానికోసం మేము పాటుపడుతున్నాం. కావున ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్ ద్వారా మేము తెలియజేయడం ఏమంటే, ఏదో మీ చేతనైన సాయం చేసి మాకు సాయం అందించాలని కోరుతున్నాం. నేను మా మాస్టర్లు, మా పూజారి స్వామి, మా అన్న గిడ్డయ్య, ఇందాక మాట్లాడిన వాళ్ళ ద్వారానే నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది సార్. నేను ధ్యానంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. మా పత్రిజీ సారు వచ్చేసి సంఘాలకి పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చినారు సార్ ఒకసారి. అక్కడ మేము పత్రిజీ సార్ని చూడడం జరిగింది. నా అనుభవం ఏమిటంటే, నేను ఒకరోజు సాయంత్రం సార్ ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చుంటే ధ్యానంలో ఏం కనపడిందంటే, కొండ ఉంది సార్ మా ఊళ్ళో, పోచమ్మ కొండ అని. ఆ కొండ వెనకాల ధ్యానంలో కూర్చుంటే పిరమిడ్ సార్, తెల్లగా పిరమిడ్, చెట్లలో పిరమిడ్ కనపడింది. ఆ పిరమిడ్ కనపడితే నేను ఏదో పిరమిడ్ మా ఊళ్ళో కనపడింది, ఇది రాబోయే కాలంలో వస్తుందేమో అని నేను అనుకున్నాను. కానీ పొద్దున్న అదే రోజు నైట్ చేస్తే పొద్దున ఏం జరిగిందంటే, ఈ మాస్టర్లు, ఒక మాస్టర్ వచ్చేసి మన ఊళ్ళో కొండ వెనక పిరమిడ్ కట్టాలని అనుకుంటున్నాము, నువ్వు కూడా వచ్చి చూస్తే బాగుంటుంది అని చెప్పినారు సార్. అందరం పోయి మేము ఆ స్థలం చూసినాం సార్. నేను ఎక్కడైతే నా కళలో ధ్యానంలో కనిపించిందో అదే ప్లేస్లోనూ ఆ పిరమిడ్ అని మాస్టర్లు తొలకపోయి చూపించినారు సార్ నాకు. అప్పుడు అర్థమైంది సార్, నాకు నిన్న ధ్యానంలో కనపడింది ఇదే స్థలము, ఇది ఇక్కడ పిరమిడ్ రాబోతుందని మేము అప్పుడు నాకు తెలిసి వచ్చింది సార్. అప్పుడు వీళ్ళందరూ పోయి మేము చూసి ఆ స్థలాన్ని నిర్ణయం చేసి కొన్ని రోజుల తర్వాత మేము మంచి రోజు చూసుకొని అక్కడ భూమి పూజ చేసి దాన్ని మొదలుపెట్టి చేసినాం సార్. ఇప్పుడు స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది సార్. ఇంకా ఇప్పుడు దాన్ని మేము మా సహకారంతో, ప్రజల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో చందాలు వసూలు చేసుకుంటూ దాన్ని ఒక 5 అడుగులు హైట్ కట్టినాం సార్. ఇప్పుడు ఫౌండేషన్ 5 అడుగులు హైట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇంకా ముందుకు కొనసాగించాలని చందాలు బయట గ్రామంలో కానీ మా గ్రామంలో కానీ చందాలు వసూలు చేసుకుంటూ ఇంకా ముందుకి పిరమిడ్ అంతా అయిపోగొట్టి దాన్ని పూర్తి చేయాలని మా సంకల్పం, గట్టి సంకల్పం ఉంది సార్ మాకు. ఇంకా పిఎంసి ఛానల్ ద్వారా మేము తెలియజేయడం ఏమంటే, మా పిరమిడ్కి ఎంతో సహాయం అందించి చేతనయ్య సహాయం చేయాలని కోరుకుంటూ, పిఎంసి ఛానల్కి కూడా మీ సపోర్ట్ ఫుల్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. అందరూ పిఎంసి చూడండి. పిఎంసిలో మహానుభావులు, గురువులు, వాళ్ళ సద్బోధలు, వాళ్ళ అనుభవాలు తెలుసుకుని మనం కూడా వారి ద్వారా మంచి విషయాలు తెలుసుకొని పాటిస్తూ మన జీవితాలు కూడా బాగుపరుచుకొని అందరూ ధ్యానం చేసి శాకాహారులుగా మెలగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ గోపి గారు. చాలా హ్యాపీ.
ఇందాక వాళ్ళ విజువల్స్ ఫోటోలన్నీ చూపించినప్పుడు చాలా ఆనందం వేసిందండి. మరి చూడండి, మనం ఎందుకోసం వచ్చాం భూమి మీదకి? కారణం లేకుండా ఏదీ ఉండదు. ఏదో గొప్ప కార్యక్రమాన్ని భూమి మీద చేయటానికే మనం జన్మ తీసుకుని వచ్చాం. అంతేగాని ఏదో పెళ్లి చేసుకోవడం, పిల్లలు కంటాం, ఇందుకోసం కాదు మనం భూమి మీదకి వచ్చింది. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మరి మనం వచ్చిన పర్పస్ ఏంటో ధ్యానంలో తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా అంటే చూడండి, ఆ గోపి ధ్యానం చేస్తే ఎంత గొప్ప అంటే మనకి దివ్య దర్శనాలు కలుగుతూ ఉంటాయి, భవిష్యత్ దర్శనం కలుగుతూ ఉంటుంది. అవన్నీ దాన్నే కొంతమంది థర్డ్ ఐ అని కూడా అంటుంటారు. ఆయన చూడండి, అక్కడ ఆ పిరమిడు రావడం ముందే చూశాడు. ఆ గట్టు మీదకి వెళ్ళి ధ్యానం చేస్తుంటే పిరమిడ్ వస్తుంది, పిరమిడ్ అని తెల్ల పిరమిడ్ కనబడుతూ ఉందంట ఆయనకి. ఆ నైట్ ధ్యానం చేశాడు. ఉదయాన్న వాళ్ళంతా వచ్చి పిరమిడ్ ఇక్కడ కడదాము అని చెప్పి అక్కడ ఏదైతే చూశాడో అదే ప్రదేశం చూపిస్తూ ఇక్కడ పిరమిడ్ కడదాము అని ఆ మన మాస్టర్లందరూ చెప్తుంటే నిజంగా ఇది వండర్ఫుల్ అండి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లకి ఇటువంటి అనుభవాలు ఎంతోమందికి వచ్చినాయి, చాలామందికి వచ్చినాయి ఇటువంటి అనుభవాలు. అవన్నీ మనం కొట్టిపారేయకూడదు. ప్రతి అనుభవము ఒక గొప్పదే, అది రియల్ అన్నమాట, రియల్ వాస్తవం, అది నమ్మి తీరాల్సిందే. కొంతమందికి మాస్టర్లు కనబడ్డారు, దేవుళ్ళు కనబడుతున్నారు, కొంతమంది ప్రకృతి దృశ్యాలు చూస్తున్నారు, కొంతమంది గత జన్మలు చూసుకుంటున్నారు, కొంతమంది భవిష్యత్తులో జరిగేదంతా చూసుకుంటున్నారు. ఇవన్నీ నాకు కూడా చాలా కలిగినాయి. అందుకనే నేను గాఢంగా నమ్ముతున్నాను. అందరూ కూడా నమ్మాల్సిందే. పత్రిజీ గారు కూడా ఆ అనుభవాలు చెప్తుంటే ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటారు. ఇటువంటి అనుభవాలన్నీ ప్రపంచానికంతా వినిపించడానికే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని పత్రిజీ సార్ మనకు అందించారు. వాళ్ళ అనుభవాలు వాళ్ళల్లో పెట్టుకుంటే కాదు, ప్రపంచం అంతా వినాలి, ప్రపంచం అంతా చూడాలి, ధ్యానం యొక్క గొప్పతనం ప్రపంచం అంతా తెలుసుకోవాలి. అందుకోసమే పిఎంసి పుట్టింది. అలాగే మన ఇంకొక మాస్టరు మన పుసులూరులో చాలా వయసుతో సంబంధం లేదండి ధ్యానానికి. 5 ఏళ్ల పిల్లల నుంచి 100 ఏళ్ల ముసలి వరకు ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాల్సిందే. మరి ఆవిడ మాటల్లో మనం అంతా విందాం. అమ్మ, మీ పేరేంటమ్మా? సంజమ్మ. ఎలా ఉందమ్మా ధ్యానం? ఆనందంగా ఉంది స్వామి. ఆనందంగా ఉందా? ఎప్పటి నుంచి చేస్తున్నావు ధ్యానం? ఏమో తెలియదు, దినాలు తినవు స్వామి. పిరమిడ్ వచ్చిన కాడి నుంచినా? పిరమిడ్ వచ్చిన కాడి నుంచి చేస్తున్నా. ఎలా ఉంది? బాగా ఆనందంగా ఉంది. ఆరోగ్యం కానీ కొంచెం ఉంటా, కానీ అది మతికి లేకుండా ఉంటుంది చూడు సారు. ఆత్మ మతికి లేకుండా ఉంటుంది. అవసరం లేదు మనకి ఈ చెత్తా చెదారం ఎందుకు, హాయిగా ఊకనే కింద పడుతున్నా, ఏమి అది ఇస్తున్నా నేను బతిక సార్ని, నాకు ఇట్లా వస్తుంది కదా అని నాకు ఆత్మ. మీ అమ్మగారు మీ పేరు ఏమన్నారు? అయ్యస్వామి. ఇందాక మనకి స్పీచ్లో ఇచ్చారండి అయ్యస్వామి వాళ్ళ అమ్మగారు. చెప్పమ్మా అందరికి. మరి అందరికి చెప్తావా చెప్పవా ధ్యానం చేయమని? అందరూ చెప్తారు స్వామి. చెప్తున్నావు? చెప్తా. ఏం చేయాలి? అందరం ఏం చేయాలి? ధ్యానం చేస్తే ఆనందం. ఇంకా ఏమొస్తుంది ధ్యానం ద్వారా? ఏమొస్తుంది? ఏం బంగారులకు వస్తుంది, అంతటా బంగారులకు వస్తుంది. ఏమంటే కింద వలస వస్తుండా, ఏంటికిట్ట చేస్తున్నాడు భగవంతుడు పత్రిక సారు అని నాకే సావు. ఏంటికో ఏమోనో అది కొంచెమన్నా ఆత్మకాశింతనన్నా చెప్తాడంటే ఏ మాస్టర్లు చెప్పరు సారు. మతికే ఉండదు, మతికే ఉండదు. కానీ సాధిస్తున్నా చూడబ్బా, సాధిస్తున్నా. మా దేవుడు ఎట్లా పెట్టని. ఎంతసేపు చేస్తున్నావు రోజు ధ్యానం? ఆటుకో శాతన కాడి చేస్తున్నా. చేతనైన కాడికి చూసారా? చేతనైన కాడికి చేస్తూనే ఉంది ధ్యానం. పత్రిసారి చెప్పారు, కూర్చోవాలి 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 కూర్చోవాలి. ప్రతి ఒక్కరూ కూర్చోవాల్సిందే. కళ్ళు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అవ్వా వచ్చినాను అన్నాడు. మా వాళ్ళు ఎవరు లేరు, ఊర్లో పోయినారు.
ఎప్పుడు సగం రాత్రి లేచిపోయినాను. ఆ, అది అలా సగం రాత్రి లేచిపోయినాను చూసారు. ఆ. ఇంకా ఏమో ఇతనే చేసుకుంటూ ఉండొచ్చు చూడబ్బా. భగవంతుడు ఉన్నాడు, పత్రిక సార్ ఎటనన్నా చేయని పత్రిసారం చూసారా మీరు? చూసినాను. కలిసారా? ట్యాంక్ కూడా తీసుకున్నా. థ్యాంక్స్ కూడా చేయి పట్టుకున్నారు. ఏమన్నారు గురువు గారు, ఏమన్నారు? ఏమంటాడు ఆయన, అంతా చెప్పుకుంటూ పోతాడు. చెప్పండి, మన వాళ్ళందరికీ చెప్పండి, ఎంతోమందికి ఏం చేయాలో చెప్పండి మీరు అందరూ. చెప్తాంలే. నువ్వు మాంసాలు తింటున్నావా, మానేసావమ్మా? మాంసాలు లేదు, ఏం లేదు సార్, ఏం లేదబ్బా. కన్య మానేసినాం, ధ్యానం చేస్తున్నారు. అవు. ఓకే మాస్టర్స్, చూశారుగా. అంటే చాలామంది వృద్ధులు ఏంటంటే గతం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. ధ్యానం చేస్తే అవన్నీ పోతాయండి. గతము లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానము. వయసు అనేది ఆత్మకి వయసు లేదు, శరీరానికే వయసు, ఆత్మకి ఎటువంటి వయసు లేదు. కనుక ఆత్మ ఎప్పుడు చిరంజీవే. బాల త్రిపుర సుందరి మన ఆత్మ. మంటల్లో వేసినా కాలిపోనిది ఆత్మ, పైనుంచి దూకినా పడిపోనిది పగిలిపోనిది ఆత్మ, నీళ్ళల్లో వేసినా మునిగిపోనిది ఆత్మ. ఆత్మ ఎప్పుడు చిరంజీవిగా ప్రకాశిస్తూనే ఉంటుంది మన ఆత్మ. ప్రతి ఒక్కరూ నేను శరీరం కాదు ఆత్మను అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నిత్యం ఆనందంలో ఉంటారండి. ఈ బామ్మ చూడండి ఎంత ఆనందంగా ఉందో. మరి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నానా చెత్త లోపల పెట్టుకుంటే ఆవిడ ఇంత ఆరోగ్యంగా ఉండగలదా? ఆవిడ వయసు ఎంతమ్మా మీది? ఎంత ఉందో లెక్కదేలు. ఎన్ని గంటలు చేస్తుందో కూడా లెక్కలేదు ఆవిడికి. ఆవిడకి ఏం అవసరం లేదు, హాయిగా కళ్ళు మూసుకోవాలా, కూర్చోవాలా, ధ్యానం చేసుకోవాలా, అంతే. ఇంకేమీ అక్కర్లా, ఇంకేమీ వద్దు. పక్కన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, హాయిగా పిడుగు పడినా కూడా చలించదు అవ్వ. అలాగా ప్రతి ధ్యాని తయారవుతారు. మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆత్మస్థైర్యంతో మన ఆత్మశక్తిని పెంచుకుంటూ నిరంతరం ముందుకు సాగిపోవాలి. మరి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చెయ్యాలి, సంపూర్ణ ఆరోగ్యం ఆనందంతో జీవించాలి, శాకాహారులుగా మారాలి. అహింసయే పరమ ధర్మము, జీవహింస మహాపాపం, సత్యమేవ జయతే. సకల ప్రాణికోటి సుఖినో భవంతు, సకల ప్రాణికోటి సుఖినో భవంతు, సకల ప్రాణికోటి సుఖినో భవంతు. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ ఇటువంటి పిరమిడ్లు నిర్మాణాలు, మన గొప్ప మాస్టర్ల అనుభవాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందించడానికి మీ ముందుకు మరొక్కసారి రాబోతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ PMC.